అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం విష్ణు వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి లలితా సహస్రనామం ఇది శబ్దంలోనూ అర్థములోనూ రెండింటిలో కూడా చాలా గొప్పది. దీని అర్థం ఏంటి? పూర్వకాలం లోపల చాలామంది ఆలోచిస్తుండేవాళ్ళు, కావ్యాలు రాస్తుండేవాళ్ళు. కావ్యం అంటే ఏంటి? కొంతమంది చెప్పారు కావ్యం అంటే శబ్దము అర్థము. తర్వాత ఏమైంది? శబ్దము అంటే ఏవైతే మాటలు ఉంటాయో ఆ మాటల యొక్క అర్థాన్ని, మాటల యొక్క ధ్వని, మనం ఎలా మాట్లాడతాము అనేది. అర్థము అనేది ఏంటంటే వాటి యొక్క డైరెక్ట్ మీనింగ్, అంటే అవి ఏదైతే బోధిస్తున్నాయో ఆ అర్థాన్ని. దీన్ని వాచ్యార్థము అంటాం. వాచ్యార్థము అంటే అతడు అన్నం తింటున్నాడు, అతడు అన్నము తింటున్నాడు. 3 పదాలు, ఒక్కొక్క పదము కొన్ని అక్షరాల కలయిక. 3 పదాలు కలిపితే ఒక వాక్యం. సో వర్ణాల నుంచి పదాల్లోకి వచ్చాం, పదాలలోంచి వాక్యంలోకి వచ్చాం. కాబట్టి ఏమన్నారంటే వీటి యొక్క అర్థమే అర్థము, శబ్దము అర్థము. శబ్దము అర్థమే కానీ కొద్దిగా అందంగా చేద్దాం సార్ అని చెప్పేసి ఆ రోజుల్లో డిసైడ్ చేసుకున్నారు జనాలు. ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు రకరకాల అలంకారాలు అందజేయడం మొదలెట్టారు. రకరకాల అలంకారాలు ఇంకా ఎందుకంటే శబ్దంలోనే మాటకి ప్రాసలు ఉపయోగించి, మాటికి అందులోపల యతులు ఉపయోగించి ఒత్తిడి పెంచడము, తగ్గించడము, ఉదాత్త స్వరాలు, అనుదాత్త స్వరాలు, ఈ విధంగా పెంచుకుంటూ దాంట్లోంచి వచ్చే భావాన్ని ఇంకా కాస్త అందంగా చేసేవారు. అంటే చదువుతున్నప్పుడు వినేవారికి ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే తర్వాత ఆలోచించింది ఏంటంటే ఇది కాదు మనకు కావలసింది, ఏదో మనం మిస్ అవుతున్నాము. కావ్యానికి అంగాలు, ఏవైతే శరీర భాగాలు ఉన్నాయో అవి శబ్దాలు, అర్థాలు. కానీ ఈ శబ్దాలకు, అర్థాలకు వెనక ఏదో ఉంది. ఉదాహరణకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి సౌష్ఠవంగాను, అమ్మాయి సుందరంగాను ఉంటుంది. ఇక్కడ సౌష్ఠవంగా, సుందరంగా అన్నాను, ఏ అవయవ వర్ణన లేకుండా. ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. లలిత సహస్రనామం లోపల మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి దాని యొక్క అర్థం తెలియాలంటే ఇది ముఖ్యం. అంటే కాన్సెప్చువల్లీ వీఆర్ సపోజ్డ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ. ఏంటి కాన్సెప్ట్ అంటే, ఏదైనా ఒక కావ్యము, మీరు ఒక నవల చదువుతున్నారు, ఆ నవల చదువుతున్నప్పుడు ఒక శబ్దము, దాని నుంచి అర్థము, దానిని రాసే శైలిని ఏమంటామంటే అలంకారం అనుకుందాం కొద్దిసేపటికి. అంతవరకు బాగుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఉదాహరణకి మళ్ళీ వెళ్దాం. మగవాళ్ళు సౌష్ఠవంగా ఉండాలి, ఆడవాళ్ళు సుందరంగా ఉండాలి. ఓకే, బాగుంది. ఈ సౌష్ఠవం, సుందరం అనేటటువంటిది ఎక్కడైనా వాళ్ళ అంగాల గురించి చెప్పబడిందా? వాడి చేతులు ఇలా ఉండాలి, కాళ్ళు ఇలా ఉండాలి, చెప్పడం లేదు. చూడగానే మనకు ఒక అర్థం కలుగుతుంది. ఒక వ్యక్తిని చూడగానే ఒక అర్థం కలుగుతుంది. ఇతడు మంచి పర్సనాలిటీ ఉంది, ఈవిడ బాగుంది అని. అంటే ఏదైతే లావణ్యము అనేటటువంటి లక్షణం మనకు తెలియకుండానే వచ్చేసింది. ఇది శబ్దము కాదు, అర్థము కాదు. అదేవిధంగా అవయవాలు కూడా కాదు. ఈ అవయవాలను దాటినటువంటి ఒక గొప్ప అర్థం ఏదో ఉంది. మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తాను. అవయవాల కంటే దాటిన, అవయవాల కంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది. అవయవాల కంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది. అవయవ వర్ణన మాత్రము నేను శబ్దాలలో రాయగలను. దాన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటారు? నీ ముఖము ఇలా ఉంది, నీకు మందార పువ్వులంటే ఇష్టము, ఓకే. పాటలి పుష్పాలంటే నీకు ఇష్టము, ఓకే. పదము, దాని అర్థము తెలుస్తోంది మనకి ఇక్కడ. దాన్ని కాస్త ప్రాస కలిపినట్లయితే చక్కగా బాగుంటుంది. సో మనకు అర్థమైపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు.
కానీ ఇందులోపల ఏదో మిస్ అవుతుంది. ఆ ఏం మిస్ అయింది? అందులోపల ఏదో మిస్ అవుతుంది. ఒక వ్యక్తిని చూడగానే ఇతని కాలు బాగుంది, చెయ్యి బాగుంది అని ఆలోచించకుండా ఒక వ్యక్తి బాగున్నాడు, ఆడైనా మొగైనా ఎలా చెప్పగలుగుతాము? ఏదో మనము ఒక శక్తిని గ్రహిస్తాము. వాళ్ళ ముఖం కళగా ఉంది అంటాం. కళగా ఉండడం అంటే ఏమిటి? కళ అనేది ఎవరైనా డిసైడ్ చేయగలరా ఇలా ఉంటేనే కళ అని? చెప్పలేము. కాబట్టి ఏదో సంథింగ్ ఈజ్ దేర్. ఏ విధంగానైతే మనకు కనిపించే దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటి లోపల కొన్ని అంగములు, ఈ అంగముల వెనక ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆ ప్రత్యేక లక్షణాన్ని మనం తెలుసుకోవాలి. అదే ఆత్మ, అదే అంతరార్థం, అదే చెప్పబడనటువంటి అర్థము, అదే రహస్యము. ఇప్పుడు వచ్చేసాం మనం లలితలోకి. లలిత అనేటటువంటిది చాలా చోట్ల మనకు రూపవర్ణన కనిపిస్తూ ఉంటుంది. ఏముందిలే ఈ వారం తెలుసుకునేది ఏముంది, నీ కాలిలా ఉంది, నీ చెయ్యిలా ఉంది కాదు, అక్కడ అర్థం వేరుంది. వీటన్నింటికి అతీతమైనటువంటిది ఒకటి ఉంది. దీనిని ధ్వని అంటాము. ఏమంటాం దీన్ని? ధ్వని. క్విజ్లో అడుగుతాను, ధ్వని అంటే ఏమిటి? ధ్వని అంటే ఏమిటంటే శబ్దములకు అర్థములకు అతీతమైనటువంటి, మనకు గోచరించే, మనం ఆలోచిస్తే వచ్చేటటువంటి అర్థము. ఉదాహరణకి ఒక వ్యక్తిని నువ్వు మా ఇంటికి ఏమొస్తావులే, రాకులే అన్నాం. ఎవరైనా దీని అర్థం చెప్పగలరా? ఒక్కసారి ఎవరైనా అర్థం చెప్పండి దీన్ని. నువ్వు మా ఇంటికి ఏమొస్తావులే, రాకు అంటాను. దీని అర్థం ఏంటి? ఓకే. ఇంకొక అర్థం రావద్దు అని ఒక మాట చెప్పారు. ఇంకొక అర్థం ఏంటి? కరెక్ట్, ఎప్పుడు రావట్లేదనే బాధతోటి అన్నారు. అంటే వాళ్ళు రావాలని ఉందా, మనకు రావద్దని ఉందా ఇంటికి? అది కరెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు అర్థాలు, ముందుగా చెప్పిన వారు ఏం చెప్పారు? నువ్వు రావద్దు అని చెప్పారు. దీన్ని ఏమంటామంటే వాచ్య అర్థము అంటారు. వాచ్యము అంటే ఏంటంటే వాచకము ద్వారా వచ్చే అర్థముని వాచ్యార్థము అంటాము. మాట్లాడే మాటలోంచి వచ్చే శబ్దముల బట్టి, అర్థముల బట్టి వచ్చే డైరెక్ట్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని వాచ్యార్థము అంటారు. నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదా, వెళ్ళు, నేను ఇంట్లో ఆనందంగానే ఉంటానులే. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు సినిమాలోకి వెళ్తే నేను ఆనందంగా ఉండను అని అర్థం. అంటే ఒక వెనక ఒక ప్రత్యేక అర్థం ఉంది. డైరెక్ట్గా తెలిసేటటువంటి, ప్రత్యక్షంగా తెలిసేటటువంటి ఒక అర్థం కంటే ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థమే మన కావ్యాలలో ఆత్మగా మిగిలింది. మనకు రాసినటువంటి ప్రతి గ్రంథము, మన గ్రంథములకి మిగతా గ్రంథములకి తేడా ఏమిటి? మిగతావన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి గ్రంథములు మాత్రము ఆత్మ ఏదో తెలియజేస్తాయి. కావ్యస్యాత్మ ధ్వని, కావ్యం యొక్క ఆత్మ ధ్వని. ఇవన్నీ సార్ ఇవాళ ఎందుకు చెప్తున్నారు సార్? ఇప్పుడు ఇది ఏమైంది అంటే ఏం లేదు, ఇది మాకు ఎంఏలో సబ్జెక్ట్ అనమాట. సో కొద్దిగా రివిజన్ అవుతుందని మీకు కూడా చెప్పాను. ఇంకా నాకు జ్ఞాపకం ఉండిపోతుంది అనమాట, అది సంగతి. సో ఇప్పుడు ఈ ధ్వనితో ఉన్నటువంటిదే మన కావ్యాలన్నీ కూడా. ఏ క్షణంలో అయితే వాల్మీకి రెండు పక్షులలో ఒక పక్షిని వేటగాడు చంపినప్పుడు ఏదైతే కరుణరసం ఆయన లోపల పొంగిందో, ఆ కరుణరసం పొంగింది అనేది ఆయన శ్లోకంలో ఎక్కడా ఉండదు. ఓ నిషాదుడా, ఇలా చంపావు, ఇంత ఆనందంగా ఉన్న వాటిని చంపావు, నీకు పాపం వస్తుంది కాక అని చెప్పేసి అంటాడు అంతే. కానీ దాని వెనకాల ఆయన గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి భావం ఒకటి ఉంది. సినిమా జరుగుతోంది, సినిమా జరుగుతుంటే కొద్దిసేపు అయిపోయిన తర్వాత మనము వాళ్ళ భావాలతో కలిసిపోతాం. హీరో భావాలతో కలిసిపోయి హీరోయిన్ని కొడితే చప్పట్టు కొడతాం ఆనందంతో. ఇప్పుడు థియేటర్కి తక్కువ వెళ్తున్నాం కాబట్టి సరే చప్పట్టు కొట్టట్లేదు, కానీ థియేటర్కి వెళ్ళే రోజుల లోపల చప్పట్టు కొట్టేవాళ్ళం. కాబట్టి ఈ విధంగా ఏమైందంటే అందులోపల ఆత్మని మనము తెలుసుకోవాలి. అదే లలిత సహస్రనామం లోపల. మరి లలిత సహస్రనామం లోపల సార్ ఆత్మనే ఉందా, ఇంకేమీ లేదా అంటే లేదు. శబ్దము ఉంది, అర్థము ఉంది, ఆత్మ ఉంది. అమ్మయ్య, చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పేశాను. శబ్దం ఉంది అంటే ప్రొనౌన్సియేషన్, ఏ విధంగా మనము ఉచ్చరిస్తాము అనేటటువంటిది శబ్దము. అర్థము అంటే దాని డైరెక్ట్ మీనింగు.
డైరెక్ట్ మీనింగ్ తెలుసుకునే లాభం ఏముంది? ఏమీ లేదు. కానీ ఆ స్వరం ఉచ్చరిస్తున్నప్పుడు మనకు ధ్యానానికి కావలసినటువంటి ఫలితాన్ని అందించగలుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు అలా దేన్ని లేకుండా చేయడం చాలా కష్టము. కాబట్టి నీ చెవులు ఇలా ఉన్నాయి, నీ చెంపలు ఇలా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి, నీ ముక్కు సంపెంగలాగా ఉంది, ఇలా అనుకుంటూ ఉంటే మనం అది ఊహించుకోగలగడానికి వీలవుతుంది. కాబట్టి శబ్దము, అర్థము రెండూ ఉన్నాయి. ఇక ఆత్మ. ఆత్మ ఏంటంటే దానిలో ఉన్నటువంటి అసలైన రహస్యము. ఆ రహస్యమే లలితా సహస్రనామం లోపల అత్యద్భుతంగా మనకు తెలుసుకుంటున్నాము. లలితా సహస్రనామంలో మనం తెలుసుకుంటున్నటువంటి ఆ గొప్ప అర్థం ఏదైతే ఉందో అదే రహస్యము. అందుకే ఎన్ని సహస్రనామాలు ఉన్నప్పటికీ కూడా శబ్దము ఉండి, అర్థము ఉండి, ఆత్మ ఉన్నటువంటి లలితా సహస్రనామంని మాత్రమే రహస్య నామములు అంటారు. మిగతా వాటిలో మీరు అర్థాలు తీసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అత్యంత రహస్యమైనటువంటి హిందూ ధర్మం యొక్క పూర్తి సారము కలిగినటువంటి లలితా సహస్రనామము అన్నిటికంటే కూడా గొప్పది. ఆ లలితా సహస్రనామంలో 142 శ్లోకములను మనము పూర్తి చేసుకున్నాం. సుమారుగా 740 యొక్క నామములని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు మనము 143వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే మన జీవితం. ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు, ఎందుకు సృష్టి ఉందో తెలియదు. ఇందులోంచి బయటపడేది ఎలాగా అంటే జన్మ మృత్యువు, జన్మ మృత్యువు, జన్మ మృత్యువు, ఈ విషవలయం, ఈ చక్రంలోంచి మనం బయటపడే అవకాశం లేదా? ఇది మనని ఒక అగ్నిలాగా దహించి వేస్తుంది. దావ అంటే దావా అనలం అని చెప్పేసి అంటారు కదా, దావా అనలం. అది అక్కడ ఆ సంసారం అనేటటువంటి ఈ మంట, ఈ అగ్ని ఏదైతే ఉందో ఆ మంట పైన భగవంతుడి వైపుకు వెళ్ళే వారికి మాత్రమే ప్రశాంతత దొరుకుతుంది. నిజమైనటువంటి ఆనందము కేవలము భగవంతుడి దారిలోనే ఉంది. మిగతా అన్ని దారులలో వచ్చేటటువంటి ఆనందము అశాశ్వతమైనది. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. ఏ దారిలో వెళ్ళినా ఎంతో కొంత బాధ కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక కారు కొనుక్కుంటాను, ఆనందంగా ఉంటానా? ఉండను. ఎందుకోసం అంటే ఆ కారు కొన్నటువంటి కొన్ని రోజుల వరకు కారు కొన్న ఆనందం ఉంటుంది, తర్వాత కారు అలవాటు పడిపోతుంది. ఇల్లు కొంటాను, ఇల్లు ఆనందం ఉండదు. కారు కొనుక్కున్నాను, రోడ్డు మీద వెళ్తున్నాను, సడన్గా కారు ఆగిపోయింది, బాధ వచ్చేసింది. కాబట్టి ప్రాపంచిక విషయాలు మనకు ఏవైతే సుఖాన్ని ఆనందాన్ని అందిస్తాయో అవి అశాశ్వతమైనటువంటి ఆనందాలు. కాకపోతే ఈ అశాశ్వతమైనటువంటి ఆనందం తప్ప మనకు తెలిసిందేది లేదు. ఇప్పుడు అక్కడ ఏదో అద్భుతమైనటువంటిది ఉంది అన్నవాడు అక్కడికి ఎదగలుగుతాడు. ఉదాహరణకి మనం ఏమీ తెలియని ఆదిమమానవులాగా బతుకుతున్నాం అనుకోండి, మనకు 3 పూటల భోజనం దొరికితే చాలు, మనకి ఇంకేమీ వద్దు. కానీ ఇంకా కాస్త ఎదిగామనుకోండి ఇంకా కొన్ని కావాలి, ఇంకా కాస్త ఎదిగామనుకోండి ఇంకా కొన్ని కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి అన్నీ నాకు కావాలి, అన్నీ నాకు కావాలి, అన్నీ నాకు కావాలని వీటి యొక్క ఆనందం కోసమై మనం ఎలాగంటే వెతుకుతూ ఉన్నాం. ఈహ మృగము అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఈహ మృగం అంటే కోరిక అనేటటువంటి మృగం. ఆ మృగ తృష్ణతోటి మనం ఏంటంటే అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాం, ఎండమావిలో వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ మనకు నీళ్లు కనిపిస్తున్నాయి, దగ్గరికి వెళ్ళేసరికి అది నీరు కాదు. అలా దాహంతో ఇంకా కాస్త దూరం, ఇంకా కాస్త దూరం, ఇంకా కాస్త దూరం పరిగెడుతూనే ఉన్నాం. కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు బాధ. వాడు అంటాడు కదా, ఎక్ పల్ మే హస్నా ఎక్ పల్ మే రోనా కైసా హై జీవన్ కా ఖే. అంటే జీవితంలో ఒక నిమిషం ఆనందించడము, ఒక నిమిషం బాధపడము, ఒక నిమిషం ఆనందము, ఒక నిమిషం బాధము, ఒక నిమిషం ఆనందం, ఒక నిమిషం బాధ. ఇదే నా జీవితం. కాబట్టి ఈ పరంపరలోంచి మనం బయటపడాలి. బయటపడాలంటే వెంటనే బయటపడడం కష్టం, ఎందుకంటే ఎంతో సాధన కావాలి. కానీ సాధన చేయగా 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 మనం అందులో ఉన్నటువంటి అమృతాన్ని గుర్తిస్తాము. ఎప్పుడైతే అమృతాన్ని గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమృతాన్ని టేస్ట్ చేస్తామో, అమృతము, మృతము కానిది అమృతము. ఎప్పుడైతే ఈ అగ్ని ఆ అమృతంతో చల్లారిందో, చల్లారగానే ఏమవుతుందంటే మనకు బహుశా ఇంకొక జన్మ ఉండవచ్చు, లేదా అసలు ఈ జన్మలోనే ఎండ్ అయిపోవచ్చు. కానీ ఇంకా 40 ఏళ్ళు బతకాల్సింది ఉందనుకోండి, ఈ మిగిలిన 40 ఏళ్ళు మనకు దుఃఖంగా ఉండవు. ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. సత్యము తెలుసుకున్నవాడు అన్ని పనులు చేస్తూనే మనతో పాటు ఉన్నప్పటికీ కూడా బాధపడడు. ఈ పాయింట్ అర్థం కాకపోతే ఒక్కసారి ఎవరైనా అడుగుతారా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే నామము కానీ దీంట్లో కూడా చాలా అర్థం ఉంది. ఓకే, మనకు ఈ ప్రపంచంలో దొరుకుతున్నటువంటి సుఖాల వెనకాల పరిగెడుతున్నాం. కోరికలు,
కోరికలు కోరికలు కోరికలు, ఒకటి దాటగానే ఇంకోటి, ఇంకోటి దాటగానే ఇంకోటి. ఉదాహరణకి నాకు పిల్లలు లేరు అనుకుందాం. పిల్లలు లేరు కదా, దేవుడా పిల్లలు పుట్టించు అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, దేవుడు పిల్లలు పుట్టిస్తాడు. పిల్లలు పుట్టించిన తర్వాత దేవుడా వీళ్ళకి మంచి స్కూల్లో సీట్ రావాలి, మంచి స్కూల్లో సీట్ వస్తుంది. దేవుడా వీళ్ళకి మంచి చదువులు రావాలి, మంచి చోట్ల ఉద్యోగాలు రావాలి, మళ్ళీ వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నేను బతుకుంటే నా మనవళ్ళకు మనవళ్ళు పుట్టాలి. ఇలా మన కోరికలు అంతు లేకుండా పోతూ ఉంటాయి. అంటే అలా వెతుకుతూ పోతున్నాం. అది ఆనందము అనుకుంటున్నాం, ఎందుకంటే మనకు ఇంకొక ఆనందం సైడ్లో ఉంది అన్నది తెలియదు. ఇప్పుడు ఇందాక నేను ధ్వని సిద్ధాంతం గురించి చెప్పాను. ధ్వని అంటే ఏంటంటే ఒక తెలియనటువంటి ఆత్మ లాంటి స్వరూపము. శబ్దము ద్వారా, అర్థము ద్వారా తెలియనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి భావము, రసము. అది తెలియదు. అది తెలియని వాడికి ఏముంది, ఇప్పుడు కరుణ లేని వాడికి వాడు ఏముంది, చక్కగా జంతువులను చంపేసి తినేస్తూ ఉంటాడు. అరే ఇది ఇప్పటిదాకా నా ముందు అలా కదులుతోంది కదా, నా ముందే కదులుతున్నటువంటి దాన్ని నేను చంపేసేసానే అనేటటువంటి కరుణ లేదనుకోండి. ఎందుకంటే ఆ భావం వారి లోపల లేదు. లేని వాడికి ఎలా అర్థమవుతుంది ఇలాంటిది ఉంటుంది అని? కాబట్టి భగవంతుడు అనేటటువంటి ఒక అమృతం ఉంది. ఆ అమృతాన్ని నేను రుచికి రాలేదు. నాకు రుచికి రానప్పుడు ఏమవుతుంది, ఈ సంసారంలో దొరికినటువంటి ఆనందాలతోటి సంతోషిస్తా. ఏం దొరికితే దాంతో సంతోషిస్తా. ఏమీ లేదు, నేను ఆదిమ మానవుడుగా ఉన్నట్టయితే ఆదిమ మానవుడుగానే సంతోషిస్తాను. ఇప్పుడు సమాజంలోకి వచ్చాను కాబట్టి పక్కవాడుకున్నవి నాకు కావాలి. అది నాకు అవసరమా లేదా పక్కన పెట్టే, పక్కవాడుకుంటే నేను కొనాల్సిందే. ఆడవాళ్ళలో కాదు, ఇది మగవాళ్ళలో కూడా ఉంటుంది. మళ్ళీ ఆడవాళ్ళని అనుకోకండి, ఆడవాళ్ళలో కాదు మగవాళ్ళలో కూడా చాలా ఉంటుంది కంపారిజన్. చాలామంది ఏమంటారంటే ఆడవాళ్ళల్లో చాలా ఏం లేదు, మగవాళ్ళలో కూడా బాగుంటుంది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సో కాబట్టి ఈ కోరికల వెంట పరిగెడుతూ 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 ఈ సమాజంలో మనము కాలిపోతూ నిత్యము దహించిపోతూ ఉంటాము. దీన్నే భవసాగరంలో దావా అంటే అగ్నితోని కాల్చి వేయబడుతున్నాము. దీనిపైన అమ్మవారు సుధావృష్టి అంటే అమృతం అనేటటువంటి వర్షాన్ని మన పైన చల్లుతుంది. చల్లినప్పుడు ఏమవుతుంది, మనము భగవంతుడు యొక్క రుచిని అనుభవించాను. కాకపోతే నేను ఇంక వెంటనే మోక్షం రాదు నాకు. అంటే ఈ శరీరం వదలను, మోక్షం వచ్చేస్తుంది కానీ శరీరం వదలను. దీన్ని జీవన్ముక్తి అంటాం. జీవన్ముక్తి అంటే ఏంటంటే ఈ శరీరంలోనే ఉన్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను. సత్యాన్ని తెలుసుకున్నాక నాకు ఇహలోక సంబంధాలు ఏవి ఆనందం కల్పించడం లేదు. అందరితోటి తిరుగుతున్నాను, అందరిలోనూ ఉన్నాను, అందరితోటి తిరుగుతున్నాను, అన్ని చోట్లకి వెళ్తున్నాను. కానీ నాకు తెలుసు వీటన్నిటికంటే కూడా గొప్పదేదో ఉంది అని చెప్పి. మిగతా వాళ్ళని హర్ట్ చేయకూడదు కాబట్టి వాళ్ళందరితోటి ఉంటున్నాను. కాకపోతే తెలుసు నాకు ఇంకొకటి ఉంది అని చెప్పేసి. అలాగా నేను ఆనందంతో నాలో నేనే రమిస్తూ ఉండిపోతాను. ఎందుకంటే ఇంకా 40 ఏళ్ళ ఆయుష్ ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని కేవలము ఊర్వారుకం ఇవ బంధనాత్, ఏ విధంగానైతే పండిన దోసకాయ పడిపోవడానికి సిద్ధంగా ఉందో, నేను ఈ దేహాన్ని వదిలేస్తే ఇంకొక జన్మ ఎత్తాను. అప్పటి వరకు కూడా ఈ ఆనందంలో ఉంటాను. ఇప్పుడు నాకు ప్రకృతి శక్తులు ఏవి నన్ను బాధించవు. శీతోష్ణ సుఖ దుఃఖేషు అవేవి నన్ను బాధ పెట్టవు. సుఖము దుఃఖము, శీతము ఉష్ణము, నింద స్తుతి, తుల్య నిందా స్తుతి మౌని అనుకున్నాను, ఇవేవి కూడా నన్ను బాధ పెట్టవు. ఏదైతే 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నామో ఆల్రెడీ చాలాసార్లు తెలుసుకున్నామో అవన్నీ లక్షణాలు తెలియకుండానే వచ్చేస్తాయి ఎప్పుడైతే ఈ అమృతాన్ని మనము టేస్ట్ చేస్తామో. ఏదైతే మనకు తెలియకుండా ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు అనేటటువంటి అమృతం మనకు దొరికినట్లయితే ఆ భగవంతుడు ఎక్కడ వెతకాలి, ఇక్కడ వెతకాలి. వెతికినటువంటి భగవంతుడు దొరకగానే ఆనందమయంలో ఉంటాము. అప్పుడు సమాజం నా గురించి ఏమనుకుంటుంది, నా గురించి ఎవరేమనుకుంటారు, నా గడ్డాన్ని చూసి ఏమనుకుంటారు, నా వేషాన్ని చూసి ఏమనుకుంటారు, నేను లాగు మీద వెళ్ళినా, నేను ప్యాంటు మీద వెళ్ళినా, నేను ఎలా వెళ్ళినా కూడా నిర్లిప్తంగా ఉండగలుగుతాను. సమాజంతో నాకు సంబంధం ఉండదు. ఆనందంలో నాలో నేను పొంగిపోతూ ఉంటాను. అంటే ఈ సంసారం అనేటటువంటి అగ్ని చల్లారిపోయింది. అప్పటి వరకు ఆ అగ్ని కాలుస్తోంది నన్ను. యయాతికి ఏ విధంగానైతే ఒక యవ్వనం సరిపోక 2 యవ్వనాలు అనుభవించాడో, ఈ తాపం ఎప్పుడూ కూడా మనల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఈ సంసారం అనేటటువంటిది ఏదైతే ఉందో సమాజంలో ఉన్నంత వరకు మనల్ని కాల్చి 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 బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంసారంలోంచి మనను బయటపడేస్తుంది. అప్పటి వరకు నాకు మధ్యలోనే గనక నిజం తెలిసిపోతే, సత్యం తెలిసిపోతే, మిగిలిన జీవితం ఏదైతే ప్రారంధవశాత్తు నాకు వచ్చిన జీవితం ఉందో అది నేను బాధపడకుండా ఆనందంగా ఉంటాను. లేదు, ఇంకా సత్యం తెలుసుకోలేదు, సత్యానికి దగ్గరగా వెళ్ళాను. సత్యానికి దగ్గరగా వెళ్తుంటే కొద్ది కొద్దిగా రుచి తెలుస్తూ ఉంటుంది. మనము ఉప్పు బొమ్మ కథ తెలుసుకున్నాం.
ఆ ఉప్పు బొమ్మ సముద్రాన్ని చూద్దామని బయలుదేరింది. అదేంటంటే నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి మనం బయలుదేరినట్టుగా సముద్రానికి దగ్గరగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మన అందరము చేస్తున్న సాధనకు అందరూ రారు, గుర్తుంచుకోండి. నేను మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే సాధన అనేటటువంటిది చాలా ముఖ్యము. సాధనలోంచి బయటపడ్డ రోజు మనము పతనం అయిపోతాము. ఈ ఉప్పు బొమ్మ అలా ప్రయాణిస్తోంది, పయనిస్తూ 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 ఎన్ని అడ్డంకులు వచ్చినా సముద్రం వైపుకు వెళ్తుంటే ఏదో తెలియని ఆనందం. నాలోని లక్షణాలు సముద్రంలో లక్షణాలు ఒకటే కదా అనుకుంటోంది. ఆ సాల్ట్ బొమ్మ ఏదైతే ఉందో, ఉప్పు బొమ్మ అనుకుంటోంది, నా లోపల ఈ సముద్రంలో ఏదో అనుబంధం ఉండాలి, లేకపోతే ఎందుకు నాకు ఇంత ఆనందం కలుగుతోంది, నాలాంటి స్వరూపమే అక్కడ ఉన్నట్టుగా నాకు తెలుస్తోంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసింది. ఇలాగా చూసి చూద్దాం లోపల ఏముందో చూద్దామని చెప్పి ఆ సముద్రంలో దూకేసి దానితోని ఐక్యం అయిపోయింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే సాధన చేస్తూ ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు మనకు ఆనందం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము భవధావ సుధావృష్టి అదే ఏదైతే ఉందో ఇందులోపల మనకు ఆ ఆనందం అనేది ఏదైతే ఉందో అది దొరికిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక వాడు అయిపోయినట్టే, వాడికి ఇక శరీరం ఉన్నా లేకున్నా ఒకటే. కానీ అది దొరకకపోతే ఎలాగో మరి మా సంగతి ఏంటి అంటే ఏం లేదు, దగ్గరికి వెళ్తుంటే ఆనందం కొద్ది కొద్దిగా తెలుస్తూ సమాజానికి దూరం అవుతూ ఉంటాము. ఒకదానికి దగ్గర అయితే ఇంకో దానికి దూరం అవుతాము. రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. కాముడు అంటే కోరికలు, సమాజంలో కార్లు, బంగళాలు, స్టేటస్ ఇవన్నీ కావాలి అనే కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో ఆ కోరిక మన లోపల నుంచి వెళ్ళిపోతుంది. భగవంతుడి దగ్గర అయితే ఒక చిన్న నామమే ఇంతసేపు చెప్పడం ఎందుకు అంటే ఇది చాలాసార్లు తెలుసుకున్నదైనా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి నామము. ఒక్కసారి ఇక్కడే ఆపుతాను, ఎవరికైనా ప్రశ్న ఉంటే. ఈ ఒక్క నామం జై శ్రీకృష్ణ. మనం అంటే ఈ భవసాగరంలోని ఉండిపోయి అందులోని మనం ఉండిపోతే అది అది ఎలా ఉంటుందంటే అగ్నిలోని మనం భస్మం అవుతున్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటప్పుడు అంటే ఈ భవసాగరంలో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి, కానీ మనం అలా ఎక్కువగా వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితిలో కూడా మనని ఈ అమ్మవారు ఆవిడ కరుణాను అమృతతుల్యమైన దృష్టిని మనకి ఇచ్చి మన బయటకు తీసుకురాగలదు, తీసుకొస్తుంది మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అన్నదే అసలు మీనింగ్. అంతే, అదే కరెక్ట్ మీనింగ్, పూర్తిగా కరెక్ట్ మీనింగ్. మీరు ఎందుకంటే ఆ లాస్ట్ పదం వాడకపోతే మీరు తప్పనేవాడిని. మన ప్రయత్నము అన్నారు కదా, అది ఉన్న వాళ్ళని, అది కరెక్ట్. అది లేకపోతే తప్పవుతుంది, అది లేకపోతే తప్పవుతుంది. అందరినీ కూడా అమ్మవారు భగవంతుడు మోక్షం ఇవ్వడు, సాధకుడు మాత్రమే విజయం సాధిస్తాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి కథ నేను ఒక 30 సార్లు చెప్పుకుంటాను, అవునా? రామాయణంలో ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నాం. ఏంటి, ముందు మహేంద్ర పర్వతం నుంచి ఒక్క దూకుడు దూకాడు. దూకగానే మధ్య లోపల సాగరంలోంచి వచ్చినటువంటి మైనాకుడు వస్తాడు. మైనాకుడు బయటకు వచ్చి హనుమాన్ చాలా నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు నా దగ్గర ఆతిథ్యం తీసుకో అంటాడు. అంటే నాకము అంటే స్వర్గం యొక్క సుఖాలు నీకు ఇస్తానయ్యా, ఒక్కసారి ఆగు అంటాడు. హనుమంతుడు అంటాడు, నాకు ఈ స్వర్గ సుఖాలు వద్దు అని ముందుకెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయ్యాక సురస అనేటటువంటి ఒక నాగదేవత హనుమంతుడిని ఆపుతుంది. అయ్యా నా ఆతిథ్యం స్వీకరించవయ్యా అని. అక్కడ కూడా ఆయన తప్పించుకుంటాడు. సురస అంటే ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తాడు. వెళ్ళేసరికి ఏమవుతుంది, తనని ఛాయాగ్రాహి లాగేస్తుంది సముద్రంలోకి. సింహిని అనేటటువంటి ఛాయాగ్రాహి బొమ్మని పట్టుకుని ఆయన నీడను పట్టుకుని నీళ్ళలోకి గుంజేస్తుంది అనమాట. ఆయన దాని వైపు ఆకర్షింపబడతాడు, దాన్ని ఛేదిస్తాడు, పోరాడతాడు, బయటికి వస్తాడు. తర్వాత తను ఎప్పుడైతే లంకలోకి వెళ్ళబోతున్నాడో అప్పుడు మళ్ళీ లంకిని ఎదురైంది. ఆమెకు తగిన శిక్షను విధించి అప్పుడు లోపలికి వెళ్తాడు. అంటే సాధకుడు ఈ లోకంలో ఉన్న భోగాలు, పైలోకంలో ఉన్న భోగాలు నాకేవీ అవసరం లేదు. దీన్నే మనము సాధకుడి లక్షణాలలో మనం కపిల గీతలో కూడా తెలుసుకున్నాము. కాబట్టి సాధకుడు అనేవాడు ఎలా ఉండాలంటే దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, వచ్చినా ఎదురు లేకుండా అలా ముందుకెళ్తూ ఉండాలి. ఎవరైతే కార్య సాధకుడు ఉంటాడో, ప్లీజ్ ఈ మాట అందరూ జాగ్రత్తగా వినాలి, అందరూ ప్లీజ్. కార్య సాధకుడు వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆపదలు ఎక్కువ వస్తాయి. పని చేసేవాడికి ఆపదలు ఎక్కువ వస్తాయి. బద్ధకంగా కూర్చొని తినేవాడికి ఏముండదు. వాడు ఫుల్ తాగుతాడు, ఇంటికి వచ్చి చెట్టుగా కొడతాడు వైఫ్ని, పిల్లల్ని. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బాగా వ్యసనపరుడు,
రకరకాల బెట్టింగ్లు చేస్తాడు, అవి చేస్తాడు. వాడి పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అవుతారు, తండ్రికి బెట్టింగ్లకు కూడా పైసలు ఇస్తారు. కానీ ఎవడైతే సమాజంలో ఆనందంగా ఉంటాడో, సమాజంలో అందరినీ బాగు చేయాలనుకుంటాడో, సమాజాన్ని మార్చాలనుకుంటాడో వాడికి అన్ని అవరోధాలు ఎదురవుతాయి. మహానుభావులు దేశాన్ని కూడా మారుద్దామని మహానుభావులు ముందుకు వస్తారు, వాళ్ళకు కూడా మనం సరైనటువంటి ఓటింగ్ ఇవ్వము. ఎక్కడైతే రాముడు గెలిచాడో అక్కడే మనము రాముడిని ఓడగొట్టాము. సో ఏంటంటే దీంట్లో ఏమవుతుందంటే ఎవరైతే సాధకుడు ఉంటాడో వాడికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి, సాధకుడికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి, అన్ని రకాల పరీక్షలు. ఆ పరీక్షలు అన్నీ నెగ్గిన తర్వాత ఎందుకు వస్తాయి? కార్య సాధకుడు పోవు కడకు పోవు కదా ఆపదలు. కార్యసాధకుడు వెళ్ళే ప్రతి చోటకి ఆపదలు అనుసరిస్తూ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి కార్య సాధకుడు ఎవరైతే ఉన్నాడో ఈ ఆపదలన్నింటినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి సాధన చేసేవాళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగిన ఇంట్లో వాళ్ళు మనల్ని వద్దని చెప్తారు, బయట ప్రపంచం వాళ్ళు వద్దని చెప్తారు. ఎందుకంటే ఈ భవసాగరంలో ఊబిలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఊబిలోకే లాగాలనుకుంటారు. ఎవరు కూడా మనల్ని బయటికి వెళ్ళాలనుకోరు. మన ప్రాణ స్నేహితులు, మన వెల్ విషర్స్ కూడా మనతోటే ఉండాలి. వీళ్ళు బయటికి వెళ్ళిపోయి వీళ్ళు ఆనందంగా ఉండాలి. మనం అది కేవలం సినిమాల్లోనే చూస్తాం ఆత్మీయులని, నిజ జీవితంలో చూడము. మనం అభివృద్ధి చెందుతున్నామంటే మనల్ని వాళ్ళతో పాటు చేసుకుంటారు వాళ్ళ స్వార్థం కోసం. కానీ మనము మంచి అవకాశం వచ్చి వెళ్ళిపోతున్నాము, మంచిది, వాళ్ళకి సంతోషం అనిపించదు. దానికి కారణం ఏంటంటే ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి బురదలో అందరూ ఉండిపోయారు. ఆ బురదలోకే మిగతా వాళ్ళని కూడా లాగుతూ ఉంటారు. మరి ఇటువంటి దాంట్లోంచి బయటపడడం కష్టమా? చాలా కష్టం. ఎందుకంటే బయటపడదామంటే దేవుడు పరీక్షలు పెడుతున్నాడు, లోపల ఉందామంటే వీళ్ళు సుఖంగా ఉండనియరు. ఇది ఎట్లా ఉందంటే అదేదో అంటారు కదా, దోమ, మన దాన్ని ఏమంటారు, దోమతెర కట్టుకున్న దోమతెర లోపల ఒక దోమ వచ్చిందా, బయటికి పోదు, లోపల సతాయిస్తూ ఉంటుంది. అలా ఉంది ఇప్పుడు మన జీవితం. బయటికి రాలేము, లోపలేమో సుఖంగా ఉండలేము. కానీ ఎవరో ఒకరు ప్రయత్నపూర్వకంగా బయటపడతారు. ఆ బయటపడ్డ వ్యక్తిని చూసి మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఒక సమయం లోపల 100 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళడం, 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే చెవులు బద్దలైపోతాయి, 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళకూడదు అన్నారు. ఇప్పుడు 100 కిలోమీటర్లు పోయి 500 కిలోమీటర్లు పోయి 1000 కిలోమీటర్ల స్పీడ్లో కూడా జనాలు మరి ఫ్లైట్లలో వాటిల్లో ట్రావెల్ చేస్తున్నారు. సామాన్య జనులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ స్పీడ్స్లో వెళ్తారు, అది వేరే సంగతి. మరి మళ్ళా అంటే అందరూ సామాన్యులు కూడా 1000 కిలోమీటర్ల స్పీడ్లో కూడా ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ముందు ఒకడు వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళగలుగుతారు. అలాగే మనం ఈ కార్ రేసుల్లో వాటిలో చూస్తాం, 150 కిలోమీటర్లు ఎవడో దాటడి, అది 100 ఏళ్ల రికార్డు అలా ఉండిపోయింది. ఆ రికార్డు 100 ఏళ్ల పాటు అలాగే ఉండింది, ఎవడు ఆ స్పీడ్ దాటలేడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసంభవము. కానీ గమ్మత్ ఏమైందంటే ఆ రికార్డుని ఒక్కసారి ఎవడో బద్దలు కొట్టాడు, బై ఛాన్స్ కొట్టాడో బై మిస్టేక్ కొట్టాడో. ఆ తర్వాత ఆ రికార్డు 100 సార్లు బ్రేక్ అయింది. ఒకసారి బ్రేక్ అయితే చాలు. కాబట్టి ఏంటంటే ఒక సాధకుడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా శక్తిని తెచ్చుకోవాలి. మరి మనకు దొరికిన సాధకుడు ఎవరు? హనుమంతుడు. ఆయన ఎవరు? మన బుద్ధి. మన బుద్ధి పేరు హనుమంతుడు. ఆయన ఏం చేశాడు? సీత అనేటటువంటి ఆత్మను రాముడు అనేటటువంటి పరమాత్మలో కలిపాడు. ఎలా కలిపాడు? దశకంఠుడు అనే 10 ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా. ఈ బుద్ధితో మన 10 ఇంద్రియాలను నిగ్రహించుకుని ఆత్మను పరమాత్మలో, సీతని రాముడితో చెయ్యడమే రామాయణము. రమ ఆయనము, రమింపడము. రామ అంటే రమింపడము, రమింపడము అంటే ఆనందము. ఆనందం అంటే ఏంటి? మన అసలు స్వరూపము. కావాలనే ఆపాను ఎవరికైనా ఇక్కడ ప్రశ్న ఉందా అని చెప్పి, ఎందుకంటే మన అసలు స్వరూపం ఆనంద స్వరూపం. ఇప్పుడు మైనాక పర్వతము అంటే స్వర్గలోక సుఖాలు అన్నారు, సురస అంటే ఈ లోకంలో అన్నారు. మరి ఛాయ గురించి ఏం చెప్పాలి? కష్టాలు వస్తాయని చెప్పే కదా. మనకు జీవితంలో వచ్చే కష్టాలు గుంజేస్తూ ఉంటారు, సమాజంలోకి మనల్ని గుంజేస్తూ ఉంటారు, మనని కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటారు, సాగరంలోకి లాగేస్తూ ఉంటారు, భవసాగరంలోకి లాగేస్తూ ఉంటారు. మనం వెళ్తూ ఉంటాము, మనం కొద్దిగా మనం డైరెక్ట్గా కాలో చెయ్యో దొరకక్కర్లేదు, మన నీడ దొరికినా లాగేసే వాళ్ళు ఉన్నారు అని మీనింగ్ అన్నమాట. నేను అన్నది అబద్ధమా? మీరు ఒకసారి ఆలోచించండి. మనని ఇంత అవకాశం దొరికినా వెనక్కి లాగుదామని చూసే వాళ్ళు ఉంటారా లేదా? మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో మంచి వాళ్ళు కూడా
అయ్యో నా మిత్రుడు వెళ్ళిపోతున్నాడని ఉంచొచ్చు, నేను అది కాదు అనేది. ఏదో రకంగా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారా లేదా? అచ్చా, సమాజంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. మన 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 సొంత పిల్లలు, మన సొంత మన మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తుంటారు సాధన మార్గంలో ఉంటే. అదే అదే కదా అని డౌట్ తోటి అడిగాను. మనం లాగేయడం, గుంజేయడం. ఛాయాగ్రాహి ఏం చేస్తుంది? గుంజేస్తుంది, నువ్వు వెళ్లకుండా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి గుంజేస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవాలి మనం గట్టిగా. అయితే వీటన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన సాధనలో నుంచి వస్తుంది కదా. ఆ? మన సాధనలో నుంచి వస్తుంది కదా. సాధనలోంచి వస్తుంది. ఆ సాధననే మనకి ఇప్పుడు లలితా సహస్రనామం లోపల సాధన ఎందుకు వచ్చింది? ఎందుకంటే లలితా సహస్రనామం 3 లక్షణాలను కలిగి ఉంది. మొదటిది శబ్దము అంటే సౌండ్, రెండవది డైరెక్ట్ మీనింగ్, దాని తెలుగులో అర్థము అంటారు. ఒకటి శబ్దము, ఒకటి అర్థము. మూడవ దాన్ని ధ్వని అంటారు. ధ్వని అంటే ఆత్మ, రసము, దాని వెనక ఉన్నటువంటి అంతరార్థము. శబ్దము కావాలి, అర్థము కావాలి, అంతరార్థము కావాలి. ఇప్పుడు ఈ మూడు లక్షణాలు లలిత సహస్రనామంలో ఉన్నాయా లేదా? లేదని ఎవరన్నా చెప్తారా? లేదని ఎవరు చెప్పలేరు, అన్నీ ఉన్నాయి. మిగతా గ్రంథాలలో శబ్దము అర్థం ఉంటుంది, కానీ రసం ఉండదు. ఆ రసము అర్థం చేసుకుంటే అప్పుడు మనకు గుండె అమ్మా ఇంత మీనింగ్ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఉదాహరణకి చిన్నప్పుడు మనకు స్కూళ్ళల్లో వాటి లోపల చెప్తుంటారు, అందరిలో ఉన్న రక్తం ఒకటే రా అని. ఎగ్జామ్లో కూడా మనం రాస్తాం, అందరిలో ఉన్న రక్తము ఒకటే, మానవులంతా ఒక్కటే అని రాస్తాము. అది అర్థం చేసుకోలేము, గుండెతో అర్థం చేసుకోలేము. తర్వాత రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తాం, చూసిన తర్వాత ఏమవుతుంది? ఆ మనిషి చనిపోయి కనిపిస్తాడు, రక్తం కనిపిస్తుంది, గుండెకాయ బయటకు వచ్చి కనిపిస్తుంది. అయ్యో నాలాంటి చేతులే ఉన్నాయే, అయ్యో నాలాంటి రక్తమే ఉందే, అయ్యో నాలాగే ఉన్నాడే అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. అనుభవపూర్వకంగా ఏదైతే మీకు రహస్యాన్ని తెలియజేస్తుందో దానిని ధ్వని అంటారు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే అడగచ్చు ఇది, ప్లీజ్ నేను ఆపుతాను, ఇవాళ ఒక్క నామం చెప్పుకున్నా సరే ఏం పర్వాలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ధ్వని అంటే అర్థమైందా అందరికీ? సార్ అనుభవపూర్వకంగా అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడాన్ని ధ్వని అంటారు. కరెక్ట్ కరెక్ట్. అనుభవపూర్వకంగా వచ్చేయాల్సిందే మనకు. ఎలా వస్తుంది అనుభవపూర్వకంగా? దాని గురించి తెలుసుకుంటూ 2 సార్లు 3 సార్లు తిన్న తర్వాత ఆలోచించడం మొదలెడతాం మనం. ఆలోచించడం మొదలెట్టిన తర్వాత మై గాడ్ ఇంత మీనింగ్ ఉందా అని తెలుస్తుంది. తెలియగానే అది కాక సామాజిక అనుభవాలు కూడా మనకు సహాయం చేస్తాయి. సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనకు సహాయం చేస్తాయి. అప్పుడు ఆ సంఘటనలతోటి మన హృదయం ఉంచి అప్పుడు మనకు నిజమైనటువంటి రహస్యాన్ని బయటపెడతాయి. ఉదాహరణకి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ ప్రపంచం అంతా కూడా ఇలా ఉంది. సూర్యుడు భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంది. సూర్యుడు కనుక లేకపోతే మనందరము సూర్యుడితో పాటుగా రేపు సూర్యుడు బ్లాక్ హోల్లో కలిసిపోతే మనమందరము కట్టగట్టుకుని బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాము. కాబట్టి సూర్యుడు అదే టైంకి రావడము, అదే టైంకి వెళ్ళిపోవడము, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఇది భగవంతుడి తత్వం అని శ్రీనివాస్ చెప్పాడు. మీరేమో ఆలోచించి శ్రీనివాస్ చెప్పాడని రాసుకుంటారు బుక్లో, అంతే. కానీ ఒకరోజు మీరే ఆలోచిస్తారు, ఇది శ్రీనివాస్ చెప్పలే ఉన్న సత్యము, కొద్దిగా ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, శ్రీనివాస్ చెప్పాడని రాసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళకి మీకే అనిపిస్తుంది నిజమే కదా, ఆలోచించాలి ఇలాగా. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే పోజులో ఉండాలని లేదు, నేను ఇలా ఆలోచిస్తాను, మీరు ఇలా ఆలోచిస్తే ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇలా కూడా ఆలోచించవచ్చు. లేదా ఇలా ఆలోచిస్తే కూడా నో ప్రాబ్లం, లేదా పడుకుని ఆలోచిస్తే దట్ ఈజ్ ఆల్సో ఫైన్. నిద్రలోకి వెళ్లకుండా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఆలోచించాలి. తెలుసుకున్న ప్రతి పేరు వెనుక ఏంటి రహస్యము. భగవంతుడు దానిలో వెళ్తున్న వాళ్ళు ఆనందంగా కనిపిస్తున్నారు. ఉదాహరణలు చెప్పగలరా ఎవరన్నా? భగవంతుడు దానిలో ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడు, దుఃఖాలకు దూరంగా ఉన్నాను అనుకున్నాడు. ఒక ఉదాహరణ చెప్పండి. అవసరం లేదని అన్ని వదిలేస్తున్నాం కదండి, కష్టం సుఖం ఏది అవసరం లేదు, నాకు భగవంతుడు ఉంటే చాలు, నేను మనశ్శాంతిగా ఉన్నాను, కరెక్ట్, నేను ఆనందంగా ఉన్నాను. కరెక్ట్. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం గౌతమ్ బుద్ధుడు అన్నీ ఉండి ప్రపంచక విషయాలు ఎలా వదిలాడు? మనకంటే ఎక్కువ సుఖాలు ఉన్నవాడు ఎలా వదిలాడు? అశోకుడు అంత డబ్బుండి అంత రాజ్యాలు మొత్తం ఇండియా మొత్తాన్ని దాదాపుగా అతను పరిపాలించాడు. మరి ఎందుకు? అది అక్కడ కరెక్ట్. ఎవడైనా కూడా ఎదగాలనే ప్రయత్నం చేస్తాడు, దిగాలనే ప్రయత్నం చేయడు. ఉదాహరణకి నేను మీ అందరికీ చెప్తాను, మీ అందరికీ నేను డబ్బులు పంచుతాను,
ఒక పార్టీ కోటేయండి, ఒకరికి 500 ఇస్తాను, ఒకరికి 1000 రూపాయలు ఇస్తానంటారు. మీరు ఏం చేస్తారు? 500 తీసుకుంటారా, 1000 తీసుకుంటారా? అసలు ఓటే వెయ్యమన్నవా? 1000 తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ కాబట్టి. అదేవిధంగా రాజ్య సుఖాలు కావాలా లేక భగవంతుడు కావాలా? భగవంతుడు ఎక్కువ సుఖం కాబట్టి భగవంతుడే కావాలి. దానికి త్యాగరాజు ఏమన్నాడు? నిధి చాలా సుఖమా, నీ సన్నిధి చాలా సుఖమా అని చెప్పేసి అన్నాడు కదా. నిధి చాలు, నీ సన్నిధి చాలు. నిధి కన్నా కూడా నీ సన్నిధే ఎక్కువ సుఖం కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కాబట్టి సుఖం శాశ్వతంగా ఉండదని కూడా తెలుసుకుంది. అందులో మనకు తెలియక కాదు. దురదృష్టం ఏంటంటే ధర్మలత గారు చెప్పినట్టుగా ఇది శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అన్ఫార్చునేట్ ఏంటంటే శాశ్వతం కాని దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? ప్రతిరోజు రాత్రి 3 లక్షల మంది చనిపోతున్నారు. ఇంకా నేను ఎన్నాళ్ళలో బతుకుతాను, ఇంకా నేను ఏదో సాధిస్తానని ఎలా అనుకుంటున్నారు అని ఆలోచించాలి మనని మనం. వాళ్ళు చనిపోతున్నారు కానీ నేను చనిపోను అనుకుంటారు ఎవరైనా. అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఏంటంటే సత్యాన్ని ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత తొందరగా మనము భగవంతుడి వైపుకు మన మార్గం మనము మలుచుకుంటాము. ఎవరైతే భగవంతుడి మార్గంలో ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే మనము ఒరిజినల్లీ ఆనంద స్వరూపులము. మనము ఒరిజినల్లీ ఆనంద స్వరూపులము. సత్యం తెలిసిన తర్వాత ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఉదాహరణకి నేను డబ్బేలాగా అని ఆలోచిస్తున్నాను. నాకు కళ లోపల దేవుడు కనిపించాడు. వర్రీ అవకయ్యా, నీ పేరు మీద 100 crores రాసేసా నేను ఆల్రెడీ, ఎందుకు వర్రీ అవుతావు అంటాడు. సత్యం తెలిసింది. నేను పొద్దున నుంచి ఇంకా డబ్బు గురించి ఆలోచించాను. అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడో వస్తుంది అన్నాడు దేవుడు. నీ పేరు మీద 100 crores రాశానన్నాడు. అది ఎప్పుడుందో తెలియదు. నువ్వు చితి మీద ఉన్నప్పుడు కూడా ఎవడో వచ్చి లెక్క నిమిషం ఆగయ్యా, కాలకు నీకు డ్యూ ఉంది 100 కోట్లు, చెయ్యి లేపిలాగా అంటాడు. అంటే చెయ్యి లేపుతాడు వాడు. లేపగానే అందులో చెక్ పెడతాడు 100 కోట్లు. అది పెట్టగానే చూసుకున్నావా ఎంత ఉంది అంటే 100 కోట్లు, ఇప్పుడు చనిపో అంటాడు. మనకు వచ్చే ప్రతి రూపాయి వచ్చి తీరుతుంది. నేను ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎక్కువ కష్టపడే వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇది ఒక్క చిన్న నామమే, చాలాసార్లు చెప్పుకున్నదే అయినా కూడా ఇది చాలా గొప్పటైనటువంటిది. ఎందుకంటే లలితా సహస్రనామము ఒక్కటి చేస్తే చాలు అని 1,00,000 సార్లు 1,00,000 సార్లు మనం ఎందుకు చెప్పుకున్నాం? ఎందుకు అంటే ఈ లలితా సహస్రనామంలోంచి 12-15 అధ్యాయంలో ఉన్న లక్షణాలని మనం అలవరుచుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా. భగవద్గీతలో ఉన్నటువంటి 12వ అధ్యాయమే శ్రీనివాస్కి ఆదర్శం. ఇంకా వేరేదేది ఆదర్శం కాదు. శ్రీనివాస్ సాధించాలనుకుంటున్నది కేవలం 15వ అధ్యాయంలో మాత్రమే ఉంది. శ్రీనివాస్ అంటే నేను కాదు, హ్యూమన్ బీయింగ్. 12-15 అధ్యాయాలలో మాత్రమే మనము ఏమి సాధించాలి అనేటటువంటి లక్షణాలు ఉన్నాయి. మనం ఎవరము అనేటటువంటి సత్యం ఉంది. దాన్ని సాధించడానికి లలితా సహస్రనామం లోపల శబ్దము, అర్థము, ధ్వని అనేటటువంటి 3 లక్షణాలను కలిగి ఉన్నటువంటి ధ్వని కావ్యం ఇది. ఇందులోపల ఆత్మ ఉంది, ఇందులోపల అంగములు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భవసాగరం అనేటటువంటి అగ్నిలోంచి మనని అమృత వర్షము అంటే ఎప్పటికీ ఉండేటటువంటి ఆనందం. మృతము కానిది, చనిపోనిది అనేటటువంటి ఆనందాన్ని మన పైన అలా వర్షంలాగా కురిపిస్తుంది అమ్మవారు. అది లలితా సహస్రనామంలో అత్యద్భుతం. ఎలా కురిపిస్తుంది? మనము కొన్ని గనులు క్వారీలు తయారు చేసుకొని పెట్టుకున్నాం. అడవులు తయారు చేసి పెట్టుకున్నాం. ఎక్కడ చూసామంటే ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే పాపాలు. విద్యారణ్య స్వామి 24 లక్షల గాయత్రి మంత్రం చేస్తాడు ఆయన. అది మామూలు విషయం కాదు. అది రోజుకు ఎంత చేస్తే అవుతుంది. అలాంటిది ఆయన చేసినా కూడా అమ్మవారు ఇది గారు చివరికి అన్నీ వదిలేస్తాడు. ఇంకా ఆయన ఇక మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ప్రత్యక్షమవగానే అంటాడు, ఇప్పుడు లాభం ఏమిటి? నేను డబ్బు మీద మోహం వదిలేశాను. ఇప్పుడు నువ్వు నాకు డబ్బు ఇచ్చి లాభం ఏంటి? నాకు మోక్షం ఇస్తే చాలు అంటాడు. అంటే సరే ఇస్తాను, మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే వెనక్కి తిరిగి చూడు అంటుంది. మనకి సినిమాలో వస్తుంది కదా, అటు చూడు, అవి అట్లా అనమాట. ఆయన అటు చూస్తాడు. అట్లాగా చూసరికి అక్కడ 24 పర్వతాలు కాలిపోతూ కనిపిస్తాయి. ఎన్నో కోట్ల జన్మలుగా పాపములు చేసుకుంటూ పాపములనే బీజములని నాటుకుంటూ చిన్న చిన్న వృక్షములు, తోటలు, అరణ్యాలని మనము డెవలప్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు మనం ఇలా వెనక్కి తిరిగి చూస్తే, ఇప్పుడు ఇందాక అటు చూసాం కదా, ఇప్పుడు ఇటు చూద్దాం. చూస్తే అక్కడ పాపము అనేటటువంటి అరణ్యము చాలా వ్యాపించిపోయింది, చాలా దట్టంగా వ్యాపించిపోయింది. ఎక్కడ చూసినా మనం పాపాలతో వేసుకున్నటువంటి, పాపంతో ఉన్నది మీకు అందరికీ చెప్పిందే, ఇంట్రెస్ట్తో సహా కట్టి తీరాల్సిందే. ఏ చిన్న తప్పైనా సరే ఇంట్రెస్ట్ వడ్డీతో సహా కట్టాల్సిందే. అయిపోయినాయి. అక్కడ అన్ని చిన్న చిన్న విత్తనాలు ఉన్నవి, అరణ్యంలాగా మొలిచాయి. ఈ పాపం అనేటటువంటి అరణ్యాన్ని కాల్చడానికి ఎవరో ఒకరు కావాలి. అది కేవలము జ్ఞానయోగం ద్వారా మాత్రమే వస్తుంది. దీన్నే మనము భవారణ్య కుఠారిక అంటే గొడ్డలితో కొట్టేగా వచ్చేసేది. అంటే ఈ భవ అరణ్యాన్ని కొట్టేస్తుంది ఆవిడ. ఇక్కడ పాపారణ్య దవానల అగ్నితోటి దాన్ని మండించేస్తుంది ఈ పాపములన్నింటినీ. దీన్ని మనం ఏమనుకున్నాము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో తెలుసుకున్నాం. మాటకి భగవద్గీతకి వెళ్తారు ఎందుకు సార్ అంటే, అవును, భగవద్గీతే మన జీవిత సత్యం. పాపారణ్య దవానల, ఆ పాపం అనేటటువంటి అరణ్యం ఏదైతే మనం చిన్న చిన్న విత్తనాలు వేసి కొన్ని కోట్ల జన్మలుగా ఉంచుకున్నామో, లలిత సహస్రనామం ద్వారా, లలిత సహస్రనామంని సాధన చేయడం ద్వారా, లలిత సహస్రనామంతో ధ్యానం చేయడం ద్వారా, లలిత సహస్రనామంని జపం చేయడం ద్వారా, లలిత సహస్రనామాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, లలిత సహస్రనామంని ఆలోచించడం ద్వారా, శబ్దము, అర్థము, ధ్వని. శబ్దము అంటే దాన్ని చదవడము, ఉచ్చరించడము. మిగతా ఏవేవో చదువుతుంటారు, ఏవేవో నేర్చుకుంటారు, పిచ్చి వేషాలు, అవసరం లేదు. శబ్దము, సౌండ్, అర్థము, దాన్ని అర్థం చేసుకోండి. డైరెక్ట్ మీనింగ్ ధ్యానంకి కుదురుతుంది. దానిలో ఉన్న ధ్వని, దాని యొక్క అసలు రహస్యము తెలుసుకోండి. శబ్దము, అర్థము, ధ్వని, ఈ మూడు కనుక లలిత సహస్రనామంలో సరిగా తెలుసుకున్నట్లయితే, లలిత సహస్రనామం వీలైతే మళ్ళీ నేర్చుకోండి. ఇందులో అందరూ నేర్చుకున్న వాళ్ళే, మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ నేర్చుకోండి. శబ్దం ద్వారాను, అర్థం ద్వారాను, దాంట్లో ఉన్నటువంటి రహస్యాల ద్వారాను మనము మన పాపాలలో ఉన్నటువంటి అరణ్యాలన్నీ కొట్టుకుపోవడమే కాకుండా, మనం ఎప్పటి నుంచో చేసుకున్న చెడు భాగ్యమంతా కూడా ఇలా గడ్డిని ఎగరగొట్టినట్టే ఎగరగొడుతుంది. ఉఫ్ఫను ఊస్తే ఏ విధంగానైతే గడ్డి ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతుంది. మన లోపల ఓపిక లేనటువంటి వ్యక్తిత్వం మనది. మన శరీరం అంతా కూడా ఓపిక లేదు మనకు. ముసలితనం వచ్చేస్తుంది. ఇక ముసలితనంలో మనకి ఏదీ లేదు, ఇక దిక్కు. కనీసం కర్మకాండలు చేయలేము, ఆలోచించడానికి ఓపిక ఉండదు. ఆ సమయం లోపల కేవలము జపము చేయడం తప్ప మనకి ఇంకా ఏది ఉండదు. అప్పుడు మనము చేసే శబ్దము, అర్థము, ధ్వని అమ్మవారు. దీనే జరాధ్వంత రవిప్రభ. జర అనేటటువంటి ముసలితనము అనేటటువంటి చీకటి, అందులో ఉన్నటువంటి రవిప్రభ. రవి అంటే సూర్యుడు, వెలుతురు. ఆయన యొక్క వెలుతురు అంటే మనకు ఎంత గొప్పగా ఉందంటే, మన పాపములు పోతాయి. మన ఇది పాపం అంటే మన ప్రారంధం ఎగిరిపోతుంది. ఈ భవసాగరంలోంచి మనకు అమృతం అంటే డైరెక్ట్గా ఒకే రోజు మోక్షం రాకుండా ఆ దారిలో వెళ్తున్నంతసేపు ఆనందంగానే ఉంటాం. దారి పట్టుకున్నాక ఇక పూర్తి ఆనందం, వెళ్ళిపోతాం. ఇక్కడ మనం చేసుకున్న కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు పోతాయి. ఎన్నో పాపాలు చేసుకున్నాం, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎన్నో దౌర్భాగ్యాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అవమానాలు, వ్యసనాలు, డబ్బు ఖర్చు, బాధ్యతలు, సమాజంలో చెడ్డ పేరు, జీవితము అనుకూలంగా ఉండకపోవడము, ఎన్నో 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 అవిద్య, అజ్ఞానం, ఇలా ఏది చూసుకున్నా కూడా వీటన్నింటి దౌర్భాగ్య తూల వీటన్నిటి నుంచి మనలో ఒక గడ్డిని ఇలా ఉఫ్ అని చెప్పేసి ఊదితే అవన్నీ ఎంత దూరం వెళ్ళిపోతాయి, అంత దూరం వెళ్ళిపోతాయి. ఒక సుడిగాలి వచ్చి గడ్డిని ఏ విధంగానైతే కొట్టేస్తుందో ఆ విధంగా అమ్మవారి శబ్దము, అర్థము, ధ్వని. అందరూ రిపీట్ చేయాలి, మనసులో రిపీట్ చేసుకోండి నేను చెప్తున్నందుకు. శబ్దము, అర్థము, ధ్వని. శబ్దము, అర్థము, ధ్వని. శబ్దము, అర్థము, ధ్వని. ఈ మూడు ఏవైతే ఉన్నాయో లలితా సహస్రనామంలో, వాటి ద్వారా ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ముసలితనం లోపల మనకు ఓపిక ఉండదు. ఆ ఓపిక లేని సమయం లోపల మనకు కాపాడేది కేవలము ఈ మూడు మాత్రమే. అవి ఇప్పుడే నేర్చుకుంటే అప్పటికి పనికొస్తాయి. శరీరము ఏదైతే ఉందో అది మనకు ఆ ఓపిక లేని సమయంలోనే మనకు నిజమైనటువంటి దేవుడి పైన కావాలి. ఎంతసేపు నా ఇంటికి ఎవడు వస్తాడు, నన్నెవరు చూస్తారు, నన్నెవరు పట్టించుకోవడం లేదు, నా బాధ్యత లేదు. ఇంట్లో ఉంటారు పిల్లలు, ఉరకవే, నోరు మూసుకో, మంచం మీద పడుకోనుండు, ఇలా తిట్టే జనాలే ఎక్కువైతారు. ఇంకా ఏదో ఊహించుకోకండి, సమాజంలో ఏదో నా కొడుకు వచ్చాడు ఏదో చేస్తాడు అనుకోవద్దు. ఈ సమాజంలో మీరు బతుకుతున్నన్ని రోజుల్లో మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతికే సమయం లోపల అప్పుడు మనకు డబ్బు కావాల్సి వస్తుంది, అప్పుడు మనకు భోగభాగ్యాలు కావాల్సి వస్తాయి, అప్పుడు మనకు సమాజంలో మంచి పేరు కావాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనం భగవంతుడి వైపు మార్గంలో సరిగా వెళ్ళినట్లయితే మనకు
భాగాబ్ది, అబ్ది అంటే సముద్రము, భాగ్యం అనేటటువంటి సముద్రంలో వెన్నెల కురిపిస్తుంది ఆవిడ. పౌర్ణమి రోజు నాడు ఏ విధంగానైతే సముద్రం ఇలాగ చంద్రుడి వైపు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటుంది, ఆకర్షణ ఎక్కువైతుంది. పౌర్ణమి రోజు నాడు అలలు తెలుసు కదా అందరికి ఎందుకు వస్తాయో, సముద్రము చంద్రుడికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల, ఆటుపోట్లు అంటారు వాటిని. ఇలా వెళ్ళాలని ఏ విధంగానైతే తల్లి వైపు పిల్లలు చేయి చేస్తారో అలాగా. అంటే ఒకవేళ గనక ఎవరైనా ఎర్లీ ఏజ్లో భగవంతుడి పైన నమ్మకాన్ని తెచ్చుకోగలిగితే వారికి ఈ సమాజంలో కూడా కావలసినటువంటి సుఖాలు అందింపగలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము మెల్లమెల్లగా మనకి ఈ సమాజంలో మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ భోగభాగ్యాల మీద ఆలోచించకుండా అమ్మవారి పైన మనస్సును నిలపగలిగితే, ఇక్కడ అమ్మవారు అంటే పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్ అని అర్థం చేసుకోండి. పరబ్రహ్మ లోపల శ్రీకృష్ణుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, బ్రహ్మ అవ్వచ్చు, ఎవరైనా మీరు ఏ దేవుడు అనుకున్నా సరే మొదటి గాడు, మొదటి దేవుడు పరబ్రహ్మ. ఈ ప్రపంచంలో కుల మతాలకు అతీతముగా అందరినీ పరిపాలిస్తున్నటువంటి ఒక విశ్వ చైతన్యము, దేనిలో అయితే మనం అందరము భాగము, ఆ దేవుడిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మన మనస్సు ఎలా అంటే నెమళ్ళు గనక పురివిప్పి వర్షం వచ్చినప్పుడు ఎంతైతే ఆనందం వస్తుందో అంత ఆనందంలో మనం ఎగిరి గంతేస్తాము. మన హృదయంలో ఈ చిత్తం అనేటటువంటి భక్తి, ఈ చిత్తంలో కనుక మనం భక్తి నింపుకున్నట్లయితే ఏ విధంగానైతే నెమళ్ళు పురువిప్పి ఆనందంగా నృత్యం చేస్తాయో వర్షం వచ్చినప్పుడు, అంత ఆనందంగా మన మనస్సు ఉంటుంది. ఎందుకంటే మనము ఆనంద స్వరూపులము కాబట్టి. భక్త చిత్త కేకి ఘన ఘన అనేటటువంటి అద్భుతమైనటువంటి ఇదన్నమాట. నల్లటి మబ్బులను చూడగానే ఏ విధంగా ఎగురుతాయి అవి నెమళ్ళు, ఆ విధంగా భగవంతుడి యొక్క ధ్యాసని గనక మన చిత్తములో నిలుపుకున్నట్లయితే మనము అంత ఆనందంగా వెళ్ళడమే కాకుండా, ఇందాక మన ముసలితనంలో వచ్చేటటువంటి రోగాలు, ఈ రోగాలన్నీ ఎగురుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఒక అవయవం పోయిందంటే ఇంకో అవయవం, ఇంకో అవయవం పోయిందంటే ఇంకో అవయవం. పూర్వకాలంలో ఏమయ్యేదంటే పర్వతాలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలతో పర్వతాలు ఇలా గాల్లో ఎగురుతూ ఎవడో ఒకటి ఇంటి మీద పడేవి, ఒక ఊరి మీద పడేవి. ఆ ఊరు నాశనము, ఇల్లు నాశనము, జనాలు నాశనము ఇలా ఉండేది. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధంతో వాటన్నిటి రెక్కల్ని నరుక్కుంటూ వెళ్ళాడు అనమాట. నరుక్కుంటూ వెళ్ళగానే అప్పుడు మైనాకుడు బతిమలాడుకుంటాడు వాయుదేవుని, నన్ను ఎలా అయినా కాపాడు అనగానే తీసుకెళ్ళి ఈ రాముడి వంశం వాళ్ళు, సగరుడు ఈ ఫ్యామిలీ, సగరుడు అని మనం తెలుసుకున్నాం కదా, సగరుడి పిల్లలే వాళ్ళందరూ 60,000 మంది దహించిపోతారు కదా, వాళ్ళందరూ కలిసి తవ్వినటువంటి దాన్ని సాగరం అంటాం. ఆ సాగరంలో తీసుకెళ్ళి మైనాకుడిని వారేస్తారనమాట వాయుదేవుడు. అందుకే మైనాకుడు అంటాడు ఆంజనేయ స్వామితో, మీ డాడీ నాకు బాగా హెల్ప్ చేశాడయ్యా, జర మా ఇంట్లో రెస్ట్ తీసుకో అని చెప్పేసి చెప్తాడనమాట ఆంజనేయ స్వామికి. ఆ పర్వతం తప్ప మిగతా అన్ని పర్వతాలకు రెక్కలు కట్ చేసేసాడు ఆయన. ఇక్కడ అదే జరుగుతోంది. ఏమైందంటే మనలో ఎగురుతున్నటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో, మీరు ఇంకొకటి చూడండి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు రోగాలు కూడా తక్కువ వస్తాయి. ఎందుకంటే మనకు శారీరక రోగాలని, మానసిక రోగాలని 2 రకాలు. ఈ 2 రకాల రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనం భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో ఉండకపోవడము. సరైనటువంటి ప్రాణాయామం ద్వారా మనము భగవంతుడికి దగ్గర అవుతాం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి రోగాలు, ఈ అవయవం పోయింది, కిడ్నీ పోయింది, లివర్ పోయింది, తర్వాత బ్రెయిన్లో ఏవో క్లాట్స్ వచ్చాయి, హార్ట్ లోపల స్టంట్లు వచ్చాయి, ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి. ఒక్కొక్క పర్వతాలలాగా మనకు ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడ్డ వాటన్నిటిని వజ్రాయుధంతో కట్ చేస్తుంది. రోగ పర్వతదం బోలి అంటే ఇవన్నీ కూడా, ఈ రకమైనటువంటి వాటన్నింటినీ కూడా ఆవిడ నాశనం చేస్తుంది. ఈ రోగాలన్నింటినీ నాశనం చేస్తుంది, ముసలితనాన్ని నాశనం చేస్తుంది, పాపాలను పోగొడుతుంది, మన ప్రారంధాన్ని పోగొడుతుంది, మనను భవసాగరంలోంచి బయటపడేస్తుంది. అద్భుతంగా ఉందా లేదా చెప్పండి. ఎవరైనా ఈ 2 శ్లోకాలు చదవగలరా? ఎవరికైనా వచ్చా? 143, 144 చదవండి. థ్యాంక్ యూ. ఒక నామం మర్చిపోయినట్టున్నాను. మృత్యువు దారు కుఠారిక. దారు అంటే ఏంటి? చెట్టు అంటే ఏంటి? దేవదారు, ఈ దారు, ఆ దారు అంటాం కదా, అది. మృత్యు అనేటటువంటి దాని యొక్క
నరికేస్తుంది. కుఠారిక అంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. అంటే ఆ మృత్యువుని కూడా మృత్యువు లేనటువంటి గొడ్డలితోటి నరికేస్తుంది. ఆ మృత్యువుని కూడా నరికేస్తుంది అంటే అర్థం ఏంటి? మన శరీరానికే మృత్యువు, కానీ మన ఆత్మకు మృత్యువు లేదు. మనం ఎప్పుడూ కూడా జీవించి ఉండే వాళ్ళమే, మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండే వాళ్ళమే. మన మృత్యువు అనేటటువంటి బాధలోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. అందుకే మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. నా ఈ మృత్యువు నుంచి నన్ను అమృతత్వం వైపుకు తీసుకెళ్లేది ఎవరు? అమ్మవారు. ఈ మృత్యువు అనేటటువంటి ఈ అరణ్యము చెట్టు ఏదైతే ఉందో దానిని ఆవిడ గొడ్డలితో నరికేసి మనను ఈ మృత్యువుకి అతీతంగా చేస్తుంది అన్నటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారు ఎవరంటే ఈ ప్రపంచం మొత్తటికి కూడా ఆవిడ ఈశ్వరి. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేది అమ్మవారే. ఈ ప్రపంచం మొత్తాన్ని తన లోపల కలుపుకునేది మహాగ్రాస మహాశన, మనందరికీ ఆహారం అందించేది అమ్మవారే. మహాశన, మనందరినీ తీసేసుకునేది, తన లోపల లయం చేసుకునేది కూడా అమ్మవారే. మహాకాళి, కాళి అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో మన ఉజ్జయిని కాళిక అని అనుకుంటాము, ఇంకోటేమో కాల స్వరూపము అని చెప్పేసి అనుకుంటాము, ఇంకోటి ఏంటంటే అత్యంత శక్తివంతమైన మహత్తు కలిగినది. మనందరము కూడా విన్నాము. ఆవిడ కాళికా స్వరూపం లోపల రాక్షస సంహారం చేసినప్పుడు అందరూ వచ్చి ఆవిడ పైన, గంగా నది వచ్చి గంగ, తర్వాత కపిలదేవి వచ్చి పాలు, మిగతా వాళ్ళందరూ వచ్చి రకరకాల గంధములు, తేనెలు, పంచామృతములు ఇలా అన్నీ అభిషేకం చేస్తుంటే ఆవిడ ఆ నల్ల రూపం పోయి తెల్ల రూపంలో గౌరీలాగా, అంటే కోప రూపంలోంచి ప్రశాంతమైన రూపంలోంచి వచ్చింది. అంటే ఎవరైతే సర్వశక్తిమంతురాలో ఆవిడ, ఈ ప్రపంచంలో మహేశ్వరుడు ఇల్లాలు, ప్రపంచం అంతటికీ కూడా ఈశ్వరి. ఈశ్వరుడు అంటే దేవుడు. ఈశ్వరుడు అంటే ఎవరినైతే కాపాడతాడో, రాజును కూడా ఈశ్వరుడు అంటారు. సో అలా రాజు అన్నమాట. ఈ ప్రపంచం మొత్తానికి రాజు ఎవరు? అమ్మవారు. ఈ ప్రపంచంలో మనకు కావలసినటువంటి ఫుడ్ అంతా ఇచ్చేది ఎవరు? మహాగ్రాసం. గ్రాసం అంటే ఆహారం, గడ్డి. ఇచ్చేది ఎవరు? అమ్మవారే. అంటే మనల్ని పోషించేది అమ్మవారే. మహాశన, మనల్ని లయం చేసేది కూడా అమ్మవారే. కాబట్టి సృష్టి స్థితి లయలకు కారణము అన్నటువంటి విషయాన్ని మనం 145వ శ్లోకం లోపల తెలుసుకుంటున్నాం. అమ్మవారు అపర్ణ. అపర్ణ అంటే ఏంటంటే పర్ణములు తిననిది. పర్ణములు తినకపోవడం ఏంటి సార్? పర్ణములు తినకపోతే అదొక పెద్ద పేర. అంటే దీని వెనకాల మనము కుమార సంభవం కథ లోపల తెలుసుకుంటాం. కుమారస్వామి పుట్టాలి అంటే ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగాలి. ఆవిడ హరిద్వార్ దగ్గర ఆ బిల్వకేశ్వర ఆలయంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. శివుడు మన్మధుడు కొట్టినా కూడా నా వంక చూడలేదు. ఇక నేను లాభం ఏమిటి? ఆయన కోసం తపస్సు చేస్తాను. నా అందము కానీ, నా అనుకువతనం కానీ, నా సేవాతత్వం కానీ భగవంతుడికి సంతోషం ఇవ్వనప్పుడు నేనేం చేయాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? ధ్యానం ద్వారా ఆశ్రయించాలి అని ఆవిడ ధ్యానం చేస్తూ ఉంది. ఏ రకమైన ఆహారమో తీసుకోలేదు. ముందు ఆకులు తినేది, తర్వాత కొన్ని రోజులకు ఆకులు కూడా తినడం మానేసింది. అది చూసినటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు బిల్వకేశ్వర ఆలయంలో ఎంతమంది వెళ్ళారో తెలియదు. ఇక్కడ హరిద్వార్కి వెళ్ళిన వాళ్ళు బిల్వకేశ్వర ఆలయం చూసారో లేదో నాకు తెలియదు. ఆ ఆలయాన్ని బల్కేశ్వర్, బిల్కేశ్వర్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు లోకల్ ఆటో వాళ్ళు. దాని పేరు బిల్వకేశ్వర్, బిల్వ ఆలయం అన్నమాట. అక్కడ అమ్మవారిది గౌరీకుండం ఉంటుంది. ఆ గౌరీకుండం దగ్గరికి వచ్చి శివుడు ప్రత్యక్షమై అపర్ణ అని చెప్పి పిలుస్తారు. అపర్ణ అంటే ఆకులు కూడా తిరిగినటువంటి దారా. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడి పైన మన ధ్యానం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అటువంటి అమ్మవారు ఎవరు? ఆవిడే చండిక, ఆవిడే చండముండాసుర మర్ధిని. అంటే ఏంటి ఇక్కడ? అటువంటి వారిని చంపగలుగుతుంది. ఎప్పుడైతే మనము భగవంతుడి పైన ధ్యానం చేయగలుగుతామో మన లోపల ఉన్నటువంటి దుష్ట రాక్షసులని మనము ఎదిరించగలుగుతాము. చండాసురుడిని చంపింది. ఇంకొక మీనింగ్ కూడా ఉంది. చండిక అంటే చిన్న బేబీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అని కూడా ఒక రూపంలో ఉంది. మరి చండాసురుడు ముండాసురుడిని చంపడానికి ఆవిడ ఏదైతే రూపం ఎత్తిందో ఆ రూపం ఒకసారి తెలుసుకుందాం మనం. ఆ రూపం గురించి వచ్చినప్పుడు ఆవిడ భయంకరమైనటువంటి ఉగ్ర రూపము దాల్చింది. అంటే ఏ విధంగానైతే మన లోపల మార్పులు రావడం కోసం అమ్మవారు తయారు చేస్తుందో మనను, అంటే మన లోపల ఉన్నటువంటి చెడు స్వభావాలన్నీ పోగొడుతూ మన లోపల ఉన్న చెడును పోగొట్టేటటువంటి ఆవిడ, మనము ధ్యానము సరిగా చేసినట్లయితే అపర్ణులం అయితే మనం కూడా అపర్ణులము కావాలి. ఎవరు ఇవన్నీ చేస్తున్నది? సృష్టికి స్థితికి లయమైనటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటటువంటిది ఇక్కడ మహేశ్వరి, మహాకాళి, మహాశన, మహాగ్రాస ఇవన్నీ ఏవైతే తెలుసుకుంటున్నామో సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటివి.
ఆవిడని చేరుకోవడానికి మనకేంటంటే అపర్ణ సరైనటువంటి ధ్యానం చేయడం. ఇక్కడ ఆకులు తినకుండా ఉండడం అంటే సార్ మేము ఆకులు తినాం సార్, అలా కుదరదు. ఇక్కడ వేరు. ఇక్కడ ఆకులు తినకూడదు అంటే ఆహార నియమాలు సరిగా ఉన్నవారు అని మీనింగ్. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక చిన్న మార్పు, చండికా నుంచి చండాసుర మండాసురుని చంపేంత వరకు వెళ్ళింది ఆవిడ. అంటే ఎంత పరివర్తన జరిగింది మన కోసం అని చెప్పేసి ఆవిడ సింహాసన వాసనై త్రిశూలాన్ని పట్టుకుని వారందరినీ కూడా చంపేసింది. అటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి లక్షణాలను ఆవిడ పోగొట్టగలదు. ఎందుకంటే ఆవిడ క్షర అక్షర. మన శరీరంలో ఉన్నప్పుడు మనందరము కూడా క్షరులము, అంటే నశించిపోయే వాళ్ళము. భగవంతుడు అక్షరుడు. భగవంతుడు మన లోపల కూడా ఉన్నాడు ఆత్మస్వరూపమై. ఆత్మకు నాశనం లేదు. కాబట్టి మనము క్షరము, మనము అక్షరులము. దేవుడు క్షరము, దేవుడు కూడా అక్షరుడు. నేను దేవుడు ఒక్కడే, అహం బ్రహ్మాస్మి. ఈ సర్వలోకములకు ఈశ్వరుడు ఎవరు? అమ్మవారే. ఈ ప్రపంచాన్ని మొత్తము తన లోపల సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఏదైతే మనము పురుష సూక్తంలో తెలుసుకున్నామో, ఈ విశ్వం మొత్తము తన రూపమై 14 లోకాలను తన శరీరంలాగా భావించి పుట్టించినటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ రూపమే అమ్మవారు. మనకు కామము, క్రోధము, లోభము ఇచ్చినటువంటి వారు కూడా అమ్మవారే. మన శరీరం మనకు మొదట్లో ఇచ్చినటువంటి ధర్మము, అర్థము, కామము అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వర్గములను మనకిచ్చింది కూడా అమ్మవారే. మీరు ఈ మార్గంలో వెళ్ళండి, కానీ నన్ను మర్చిపోకూడదు. త్రివర్గ ధాత్రి. ఈ 3 వర్గాలు ఏవి? గ్రూప్స్: ధర్మము, అర్థము, కామము. ధర్మబద్ధమైనటువంటి జీవితం తెలుసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, తర్వాత మనము కావలసినటువంటి భోగభాగ్యాలు అనుభవించాలి. ఇవి మనకిచ్చేటటువంటిది అమ్మవారే. అమ్మవారు భగవంతుడు లక్షణాలను కలిగి ఉన్నారు. ఎవరు భగవంతుడు? భగవంతుడు అంటే సుభగ. భగ అంటే మనం మొన్న సూర్యుడు అని కూడా తెలుసుకున్నాము, భగవంతుడు అని కూడా తెలుసుకున్నాము. భగవంతుడు అంటే ఎవరు? అందరికంటే గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, అందరికంటే గొప్ప కోరికలు మనకు తీర్చేవాడు, గొప్ప మహిమ ఉన్నవాడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు, గొప్ప ప్రయత్నాన్ని మనకు చేయగలడానికి సహాయం చేసేవాడు, గొప్ప యశస్సు అంటే కీర్తి యశస్సుని ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలు. 6 లక్షణాలు భగవంతుడివి. అటువంటి లక్షణాలన్నీ కూడా మనము అమ్మవారి లోపల చూడవచ్చు. అమ్మవారు ఎవరో కాదు, ఈ ప్రపంచంలో మనం చూసినటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్య, చంద్రి, అగ్ని అనేటటువంటి మన శరీరంలో ఉన్న 3 త్రయంబక. శివుణ్ణి కూడా త్రయంబక అంటాము, అమ్మవారిని కూడా త్రయంబకి అంటారు. త్రయంబకేశ్వరి, ఆయన త్రయంబకేశ్వరుడు, అమ్మవారిని అంబిక అని కూడా అంటారు. 3 కన్నులు ఉంది అంటే 3 కన్నులు ఉన్నాయని కాకుండా ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, మరొకటి అగ్ని అన్నటువంటి అర్థాన్ని కూడా మనము తెలుసుకుంటున్నాము. ఈ ప్రపంచంలో మనము మానవులందరూ నడుస్తున్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి దేవతలు సాత్విక గుణంతో, రాక్షసులు రాజస గుణంతో, పశువులు తామస గుణంతో, మనుషులు మాత్రం 3 గుణాల కలయికతోని పుట్టారు అన్నాము. కాబట్టి ఈ త్రిగుణాలను ఇచ్చింది కూడా భగవంతుడే. ఈ త్రిగుణాలను ఇచ్చి త్రిగుణాలను దాటమంటున్నాడు భగవంతుడు. త్రిగుణాలను తనే ఇచ్చి త్రిగుణాలను దాటమంటున్నాడు. కాబట్టి త్రిగుణాత్మిక. ఈ 3 త్రిగుణాలకు కారణభూతుడైనటువంటి వాడు కూడా భగవంతుడే. సో భగవంతుడు క్షరము, అక్షరము. ఈ ప్రపంచం మొత్తము ఆయనే తన రూపంలో వ్యాపించి ఉన్నాడు 14 లోకాలలో. ఈ భగవంతుడే మనకు ధర్మము, అర్థము, కామము అందించాడు. ఈ భగవంతుడే మనకు ఐశ్వర్యము, మహిమ, కోరిక, తేజస్సు, కీర్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ అందించేది ఈ భగవంతుడే. ఈ భగవంతుడే సూర్యుడై, చంద్రుడై, అగ్ని అయి కలిగి ఉన్నాడు. 3 కన్నులుగా కలిగి ఉన్నాడు. అంటే మన లోపల ప్రకాశాన్ని తీసుకువచ్చేవాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి మీనింగ్ తెలుసుకున్నాం. మనమందరము కూడా ఈ ప్రపంచంలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ త్రిగుణాలను దాటాలి అని భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు? ఎలా చెప్తున్నాడు? రూపము లేనటువంటి భగవంతుడు రూపంతో ఈ ప్రపంచం మీదకి వచ్చి మనందరికీ కనిపించి రూపం లేని భగవంతుడి వైపుకు వెళ్ళమంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, రూపం లేదు భగవంతుడికి. ఆయన రూపం ధరించి మన కోసం వచ్చి మనలాగా ఉండి, బాబు నువ్వు రూపం ధరించావు, ఈ రూపం ధరించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రూపం లేని తత్వాన్ని చేరుకోవడమే అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తున్నాడు. అదే ఇక్కడ ఈ త్రిగుణాత్మిక అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఈ త్రిగుణాలలో ఉన్నటువంటి ఓ మానవుడా, త్రిగుణాలను దాటి నువ్వు దేవుడు అయ్యే అవకాశం ఉంది. రాజస గుణాన్ని తగ్గించుకో, తామస గుణాన్ని తగ్గించుకో, సాత్విక గుణాన్ని పెంచుకో. సాత్విక గుణం ఆటోమేటిక్గా పడిపోతుంది, అప్పుడు నువ్వు భగవంతుని చేరుకుంటావు అన్నటువంటి అత్యద్భుతమైనటువంటి 146వ శ్లోకాన్ని మనము
తెలుసుకున్నాము. ఒకసారి ఈ 143 దాకా తెలుసుకున్నాము. 143, 145, 146 ఎవరైనా చదువుతారా? మహేశ్వరి మహాకాళి. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశనా అపర్ణా చండికా చండముండా సురనిషూదిని క్షరాక్షరాత్మికా సర్వలోకేషి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబకా త్రిగుణాత్మిక. కాబట్టి మనము అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాం ఈరోజు? ఏం తెలుసుకున్నామంటే భగవంతుడి 3 లక్షణాలు: శబ్దము, అర్థము, తత్వము. శబ్దము, అర్థము, ధ్వని. శబ్దము, అర్థము, తత్వము. శబ్దం ఉంది, డైరెక్ట్ మీనింగ్ ఉంది. త్రయంబకి అంటే 3 కన్నులు అనుకున్నాం. దాని వెనకాల అర్థం ఏంటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3వ కన్ను ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ 3వ కన్ను వెర్టికల్గా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ 2 కన్నులు ఏం చేస్తాయంటే పారాలాక్స్, ఇటు నుంచి చూస్తే ఇటు కనిపిస్తుంది, ఇటు నుంచి చూస్తే ఇటు కనిపిస్తుంది. మనకు సరైనటువంటి దృష్టిని ఇవ్వాలి అంటే 2 కన్నులు ఉండాలి. కానీ ఈ కన్ను ఇలా 3వ కన్ను ఏదైతే తెరుచుకుంటుందో, ఆ 3వ కన్ను తెరుచుకున్నప్పుడు మనం ఒక వస్తువు యొక్క పొజిషన్ని కరెక్ట్గా డిసైడ్ చేయగలుగుతాము. ఒక వస్తువు యొక్క స్థితిని కనుక్కోగలుగుతాము. కాబట్టి ఆ 3వ కన్ను కూడా అమ్మవారే. ఈ 3 కన్నులు అమ్మవారే. కామావిష్యతి అది భూతాన్ని తెలుసుకుంటాం కదా మనం 15వ అధ్యాయంలో అది. సో కాబట్టి ఏంటంటే ఈ సో వాటన్నిటి అర్థము కూడా ఇదే. దానికి దీనికి ఏమీ తేడా లేదు. భగవంతుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి వాడై మనం చేస్తున్నటువంటి పాపాలను కరిగించగలడు, మనని భవారణ్యం నుంచి బయటికి లాగగలడు, మన ముసలితనం నుంచి మనని రక్షించగలడు, మన రోగముల నుంచి మనల్ని రక్షించగలడు. ఎందుకంటే ఆ భగవంతుడు సృష్టి స్థితి లయ అయి మనని కాపాడుతూ, మనని పెంచుతూ, పోషిస్తూ, మళ్ళీ మనని తనలో కలుపుకుంటూ, మళ్ళీ మన పుట్టుకకు కారణమైతూ, ఈ ప్రపంచంలో పుట్టుకకు కారణమైన తర్వాత మళ్ళీ మనకి ఇవ్వవలసిన ధర్మము, అర్థము, కామమును మనకు అందిస్తున్నాడు. మనకు కావలసిన ఐశ్వర్యం, కోరిక, మహిమ, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనకు అందిస్తున్నాడు. అటువంటి భగవంతుడే మనకు చివరికి 3వ కన్ను తెరుచుకునేలాగా చేస్తాడు. ఆ 3వ కన్ను తెరుచుకోవాలంటే మనం త్రిగుణాలను దాటాలి. త్రిగుణాలను దాటినట్లయితే నిరాకారంలో ఉన్నటువంటి భగవంతుడు నరాకారం ఎత్తి, ఓ నరాకారంలో ఉన్నటువంటి నరుడా, నువ్వు నిరాకారుడవై ప్రసిద్ధికి చెందాలి అని చెప్పి తెలిపినటువంటి ఆ మహానుభావుడు. ఎలా ఉండాలి? మనకు సాధన చేయాలి, అపర్ణలాగా ఉండాలి, ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. చండిక చిన్న బేబీ రూపంలోంచి అమ్మవారు ఏ విధంగానైతే దుర్గా రూపం లోపల త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నారో ఆ విధంగా మనం కూడా ఎదగాలి. మనం కూడా సాధనలో ఎదగాలి. సాధనలో ఎదిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆనందమే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆనంద స్వరూపులము. ఆ ఆనంద స్వరూపాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి తత్వమే లలితా సహస్రనామంలో తెలియజేయబడినది. 146 శ్లోకముల వరకు మనము తెలుసుకున్నాము. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం ఈరోజు. తత్వమే తత్వము, తత్వమే తత్వము. చాలా గొప్ప విషయాలను తెలుసుకున్నాము. ఎవరికైనా ఎక్కడ ప్రశ్న ఉన్నా అడగండి, మొహమాటలు లేకుండా. సార్ నాకు ఇక్కడ ఆధ్యాత్మిక చంద్రిక భక్త చిత్త కేకి అనగన ఆధ్యాత్మిక చంద్రిక అంటే మనకి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. కరెక్ట్, అవును. భక్త చిత్త కేకి గణగణ అంటే మన భక్తి కొద్ది అంటే మన భక్తి ఎంతో చూసి దాన్ని బట్టి మనకి ఇంకా ఆమె కృపని మన మీద పెట్టి మనని గణపరుస్తుందని అర్థం. కాదు. చిత్తములో భక్తి ఉంటే ఏ విధంగానైతే కేకి అంటే మన నెమలి ఏ విధంగానైతే మన దీన్ని చూసి ఆనందంతో ఎగురుతుందో, నెమలి ఏ విధంగానైతే ఆనందంతో వర్షాన్ని చూసి, మేఘములలో వస్తున్నటువంటి వర్షములను చూసి ఎగురుతుందో, భక్తి ఉన్నటువంటి వ్యక్తి తన లోపల తనే రమిస్తాడు అన్న మీనింగ్ అన్నమాట. చిత్తము అంటే మన మనసులో ఒక భాగము, స్టోరేజ్ యూనిట్. అందులోపల భక్తిని గనక నింపుకున్నట్లయితే మనము ఆనందంతో ఉండిపోతాము. ఏ విధంగా అయితే నెమలి పురి విప్పుకొని నాట్యం ఆడుతుందో అంత ఆనందంగా ఉండగలుగుతాము.
జై శ్రీకృష్ణ. మొక్కులను చూసి నెమలి నాట్యం ఆడింది అన్నట్టు మన మనసు నాట్యం ఆడుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనమాట. కరెక్ట్ కరెక్ట్. ఓకే, అందరికీ అన్నీ అర్థమైనట్టున్నాయి, చాలా చక్కగా ఉంది. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకి భగవద్గీత 15వ అధ్యాయంలో చూద్దాం, ఎన్ని శ్లోకాలు చెప్పుకోగలమో చూద్దాము. మళ్ళీ చెప్తున్నది ఒకటే, జీవితంలో 12-15 అధ్యాయాలని మీ జీవితంలో భాగంగా చేసుకోండి. సరైన ఉచ్చారణ, సరైన అర్థము, సరైన తత్వము. సరైన ఉచ్చారణ, సరైన అర్థము, సరైన తత్వము. ఎప్పుడైతే తత్వం వైపు వెళ్తారో మీకే తెలుస్తుంది, ఆనందం వస్తూ ఉంటుంది అలాగ లోపల నుంచి. ఈ ప్రపంచంలో ఉన్న చాలా విషయాలను పట్టించుకోరు. ఒకవేళ మీకు స్వార్థం ఉన్నా అది ప్రపంచ స్వార్థం, మీ స్వార్థం ఉండదు. అందరూ బాగుండాలి అనేటటువంటి స్వార్థము, అటువంటి స్వార్థమే ఉంటుంది తప్ప మీ లోపల మీ సొంత లాభాలకై చూసుకునేటటువంటిది ఉండదు. అటువంటి మహోన్నతమైనటువంటి భావాలలోకి మనం ఎదగాలి అంటే మనకు సాధననే ముఖ్యము. ఆ సాధన యొక్క లక్షణాలే ఈరోజు మనము చాలా 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 డీటెయిల్డ్గా తెలుసుకున్నాము. భగవంతుడు మనకి ఎన్ని రకాల లాభములను సాధన ద్వారా, శబ్దము, అర్థము, ధ్వని అనేటటువంటి వాటి ద్వారా తెలియజెప్తున్నాడు అనేది తెలుసుకున్నాము. ఎవరైనా ధ్వనికి తత్వానికి తేడా చెప్పగలరా? ధ్వని అంటే ఆత్మానందము, అర్థము అంటే భావం తెలుసుకోవడము, శబ్దం అంటే నామాన్ని ఉచ్చరించడం. కరెక్ట్. ఇప్పుడు ధ్వనికి నేను ఇప్పుడు 2 రకాల మాటలు చెప్పాను. ధ్వని, తత్వము, ఈ రెండింటికి ఏమన్నా తేడా ఉందా? అనుభవపూర్వకంగా రహస్యాన్ని తెలుసుకోవడమే శబ్దం సార్. తత్వం శబ్దం కాదు. శబ్దం అంటే సౌండ్, శబ్దం అంటే జస్ట్ సౌండ్. ఇప్పుడు టక మనము నామాన్ని ఉచ్చరించడము ద్వారా వచ్చేది శబ్దం. కరెక్ట్. అర్థం అంటే ఆ నామం యొక్క భావం తెలుసుకోవడం, అర్థం తెలుసుకోవడం, డైరెక్ట్ మీనింగ్. ధ్వని అంటే తత్వ విచారణ తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. కరెక్ట్. అంతరార్థాన్ని తెలుసుకోవడమే తత్వము, దానినే ధ్వని అంటారు. ఎప్పుడైతే మనం అందులో ఉన్నటువంటి రసాన్ని, ఆత్మను గుర్తించగలగాలి. లలితా సహస్రనామంలో ఉన్న ఈ 3 లక్షణాలని మనము తెలుసుకోవాలి. వండర్ఫుల్. ఈ ఒక్క విషయాన్ని చక్కగా గుర్తుంచుకోండి. మీరు పురుష సూక్తం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా, సహస్ర శీర్ష పురుష అది దాని కంపారిజన్ ఇచ్చారు. ఇంకా బాగా అర్థమైంది. అంటే భగవంతుడు అనేవాడు కేవలము ఒక రూపమే కాదు, రూపము, భావము, అంతరార్థము, ఆత్మవిచారణ, తత్వము. అంటే భగవద్గీతకి, పురుష సూక్తానికి, లలితా సహస్ర ఈ నామాన్ని అన్వయించి చెప్పారు. కరెక్ట్. ఇంకా ఋగ్వేదం ప్రారంభించిన తర్వాత ఇంకా అసలు అదిరిపోతారు. ఇక మనకు ఋగ్వేదం ప్రారంభించిన తర్వాత అప్పుడు 4 కంపారిజన్స్ వస్తాయి. దీన్ని భగవద్గీతలో ఏమన్నారు, లలితా సహస్రనామంలో ఏమన్నారు. సో అవన్నీ కూడా నేర్చుకుంటాను చక్కగా. ఎప్పటికీ కూడా వీలైనంత వరకు మన సాధనని ఆపకుండా నిర్లిప్తతను అలవాటు చేసుకోవాలి. ఆ నిర్లిప్తతను ముందు రోజుల్లో మనము ఎంత ముందు అలవాటు చేసుకోగలిగితే అంత బెటరు. నిర్లిప్తత వల్ల ఏమవుతుందంటే మన లోపల ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు డ్యూ ఉన్న ప్రతి రూపాయి మనకు వచ్చి తీరుతుంది. మనకు డ్యూ ఉన్నటువంటి ప్రతి కష్టము మనకు వచ్చి తీరుతుంది. కానీ దానికి చలించకుండా ఉండడమే మనకు భగవంతుడి తత్వం మనకు ఆనందాన్ని నింపుతుంది. అంటే మంచిలో చెడులో మనము చలించనటువంటి తత్వాన్ని అందజేసేదే భగవంతుడి తత్వము. భగవంతుడి తత్వం ద్వారా సమశత్రౌచ మిత్రేచ కానీ నిందాస్తుతిర్మౌని అది ఉంది కదా, తుల్య నిందాస్తుతిర్మౌని, ఇవన్నిటి యొక్క అర్థాలు ఏంటంటే మనము ఎటువంటి పరిస్థితులలో కూడా చలించకుండా ఉంటాము. కష్టం వచ్చినప్పుడు పొంగిపోవడము, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము చేయము. ఎందుకంటే సుఖము వచ్చి వెళ్ళిపోతుంది, కష్టము వచ్చి వెళ్ళిపోతుంది. ఒకే అక్షరము, ఒకే వాక్యము అన్ని సమయాలలో మనకు అప్లికేబుల్. ఏదంటే ఇది కూడా వెళ్ళిపోతావు, ఇది కూడా దాటిపోతావు అనేటటువంటి వాక్యం తీసుకుంటే కష్టం వచ్చిన వాడు చూసుకుంటాడు, ఇది కూడా దాటిపోతావు, ఓకే, వాడు సంతోషంగా ఉంటాడు. సుఖం వచ్చి ఎగురుతూ ఉంటాడు వాడు, జంపింగ్, ఇది కూడా దాటిపోతావు, అబ్బో కష్టం వచ్చేది ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే కష్టపడతా, సాధన చేస్తాను. సో కాబట్టి ఈ ఒక్కటి కనుక తెలుసుకున్నట్లయితే, ఈ ఒక్క వాక్యము కనుక తెలుసుకున్నట్లయితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా
ఇక్కడ అశాశ్వతము. కష్టానికి సుఖానికి అతీతంగా ఎదగాలి. ఉదాహరణకి వర్షం పడుతుంది, వర్షం పడగానే పక్షులన్నీ కూడా తడిసిపోతాయి. కొన్ని పక్షులు ఏం చేస్తాయి, దబదబా గూడు వెతుక్కుని వాటి కింద దాక్కుంటాయి. కొన్ని పక్షులు మాత్రము వర్షం వచ్చే ఏరియా కంటే పైకి వెళ్ళి అక్కడి నుంచి ఎగురుతాయి. మళ్ళీ చెప్తున్నాను, 3 రకాల పక్షులు. వర్షం పైన ఎగిరే పక్షులు, వర్షం వచ్చినప్పుడు నీడను వెతుక్కునే పక్షులు, గూడును వెతుక్కునే పక్షులు. మూడవది ఏంటంటే వర్షంలో తడిసిపోయేది. ఇందులో ఎక్కడ ఉండాలి అనేది మనమే తెలుసుకోవాలి. వర్షం కంటే పైన ఎదగాలి, కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలి, త్రిగుణాలకు అతీతంగా ఉండాలి, దేనికి కూడా బాధపడేటటువంటి స్థాయిలో ఉండనటువంటి స్థాయికి ఎదగాలి. అటువంటి కరెక్ట్ కరెక్ట్ తప్పకుండా. ఎందుకంటే సాధన చేస్తే మనకు తెలియకుండానే వెళ్ళిపోతాము. ఈ మార్గంలో మనం తెలియకుండానే వెళ్ళిపోతాము, ఎంతో ఆనందంగా వెళ్ళగలుగుతాం. అంటే చాలామందికి తెలియదు ఇది సాధన ద్వారా వస్తుంది అని తెలియదు. వేరే వాళ్ళని చూసినా కూడా కనీసం వాళ్ళు గుర్తుపట్టలేరు. అరే వీడు ఎందుకు ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు, వీడికి నాకంటే తక్కువ డబ్బు ఉంది అయినా ఎలా హ్యాపీగా ఉన్నాడు, వీడు నాకంటే తక్కువ చదువుకున్నాడు ఎక్కువ హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు. ఒక ఎగ్జిక్యూటివ్ కార్ట్లోంచి దిగాడు, ఇలా మొహం పెట్టుకుంటూ వాడిని డోర్ ఓపెన్ చేశాడు ఒకడు. ఆ 7 స్టార్ హోటల్లో 5 స్టార్ హోటల్లో వాడు డోర్ తెరిచాడు, ఇలా వెళ్తున్నాడు, లోపలికి వెళ్ళాడు, మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు, దబదబా 4 ట్యాబ్లెట్లు వేసుకున్నాడు, టెన్షన్ పడుతూ కూర్చున్నాడు, బాగా డబ్బు సంపాదించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, ఏదో ఒక ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చి చనిపోయాడు. ఇదే రోడ్డు మీద ఒకటి సైకిల్ మీద చొక్కా కూడా సరిగ్గా లేదు, ఏ అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. సో కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది, డబ్బుతోటి ప్రాపంచిక సంబంధాలతోటి ప్రాపంచిక విషయాలతోటి ఆనందం రాదు. ఆనందం అనేది ఇక్కడ ఉన్నది. ప్లీజ్ 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 నాతో ఉండండి, కొద్దిగా ఇక్కడ ఉండాలి. ఆనందం ఇక్కడ ఉంది, ఇక్కడ వెతుక్కుంటాం ఆనందము. బయట ఉన్న వాటితో ఉన్నట్లయితే ఆ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినవాడు ఆనందంగా ఉండాలి, కానీ ఎందుకు ఆనందంగా లేడు? ఎందుకంటే ఆనందం ఇక్కడ ఉంది కాబట్టి. ఇటువంటి ఉదాహరణలు తెలిసిన తర్వాత అయినా కూడా మనం సమాజంలో ఆనందం కోసమై మనము వెళ్ళకపోతే అసలైనటువంటి ఆనందం ఇక్కడ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇవాళ. అందుకే ఎక్కువ మన 1-2 నామాలలో ఎక్కువ సమయం పట్టినా ఆ నామాలకు సంబంధించినవే మిగతా నామాలు. ఆ కనెక్షన్ మీకు అందరికీ అర్థం కావాలి. ఏం తెలుసుకున్నా, ముందు భగవంతుడు మన కోసం ఏమేం చేస్తాడు, ఆయన ఎటువంటి సర్వశక్తిమంతుడు, ఆయన మన లోపల సాధనని ఎలా ప్రోత్సహిస్తాడు అనేటటువంటి విషయాలు ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. క్విజ్ అందుకే ఎందుకు రాయమంటుంటాను అందరినీ అంటే, నాకేం లాభం లేదు, ఓకే, మీకే లాభం. ఒకసారి మొత్తం 1000 నామాలు అయిపోయిన తర్వాత 750 అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ ఇమాజిన్ 75% అయిపోయింది. ఒక్కసారి ఊహించుకుంటే మొత్తం 1000 నామాలు అయిపోయిన తర్వాత మీ చేతులతో రాసినటువంటి జవాబులను చూసుకోండి. కళ్ళ నుంచి నీళ్లు రాకపోతే నన్ను అడగండి, సార్ మళ్ళొకసారి చెప్పండి సార్ అంటారు. నాకు సంతోషమే చెప్పడానికి. అంటే అందరితో ఉంటూ మనం మేము ఉండడం అనేది విషయం తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కువ రియాక్ట్ అవ్వం అన్నట్టు ఆ సిచ్యువేషన్స్ కి. అంతే, అదొకటి నేను గమనించుకున్న విషయం. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ. అదే మనకు కావాల్సింది కూడా ఉదాసీనం. మనకు భగవంతుడి గురించి మళ్ళీ 12-15 అధ్యాయాలకు వెళ్ళిపోకండి సార్ అనకండి, నేను అక్కడికే వెళ్తా. 12-15 అధ్యాయంలో ఉదాసీనంగా ఉండాలి మనం. ఆ ఉదాసీనంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండదు. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవడు అనేదాన్ని, ఎన్నిసార్లు చెప్పాడు, నువ్వు వీళ్ళతో మంచిగా ఉండు, వాళ్ళతో మంచిగా ఉండు, ఏవి పట్టించుకోకు, తుల్య నిందాస్తుతి మౌని ఉండు, నువ్వు వేరే వాళ్ళ కష్టాలలో. ఆ 35 లక్షణాలు చెబుతూ ఈ లక్షణాలు చేసిన వాడే నాకు అత్యంత ఆప్తుడు, నాకు అత్యంత ప్రియుడు అని చెప్పిన తర్వాత ఇంకా పిచ్చి పారాయణాలు, పిచ్చి పూజలు, పిచ్చి డ్యాన్సులు, ఇవన్నీ అవసరమా ఆలోచించండి. నేను వాటి అన్నిటికీ వ్యతిరేకం కాదు. భక్తి ఉంటే అవి నేను తప్పులేదు. నేను మొన్న చెప్పే కదా, నాది దగ్గొస్తే అందరూ కలిసి చెప్పారు, సార్ నేను మీకోసం చేస్తామని. అన్న చెయ్యండి అన్న. ఆ తగ్గలేదు, వాళ్ళు ఎంత చదివారో తెలియదు. తర్వాత ఏమైంది, దానికి మనం జోక్గా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైంది, దేవుడు లేడా, లేకపోతే ఆ మంత్రంలో శక్తి లేదా, లేకపోతే వాళ్ళు చదవలేదా, లేకపోతే వాళ్ళు భక్తితో చదవలేదా? సో సిడి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తగ్గడానికి ప్రారంభం పెద్ద సంబంధం ఉండకపోవచ్చు కానీ, సో అది సో కష్టపడేది ఉంటే మరి అదే కరెక్ట్.
అది కూడా ఒకటి. కాకపోతే ఎట్లా ఉంటుందంటే చాలా పెద్ద కష్టం కాదు కదా. శ్రద్ధగా చేయలేదు కాబట్టి. శ్రద్ధగా అంటే ప్రతిదానికి నేను అనేది ఒకటే ఏంటంటే 24 గంటలు ఇప్పుడు కొన్ని చోట్ల చేస్తుంటారు, పారాయణాలు చేస్తారు, పూజలు చేయిస్తారు, నదుల ఒడ్డున చేయిస్తారు, ఇక్కడ చేయిస్తారు, అక్కడ చేయిస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు కడతారు. ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ విగ్రహం కట్టండి. మనం భాగవతంలో చదువుకున్న కథ అందరికీ జ్ఞాపకం ఉంది. ఆ రాజు ఆలయం కోసం అని చెప్పేసి సిద్ధం చేసి ప్రపంచంలోనే గొప్ప ఆలయాన్ని కట్టిస్తాడు. కట్టించి భగవంతుణ్ణి ఆలయం యొక్క ఓపెనింగ్ కోసం అని పిలుస్తాడు, ఉద్ఘాటనకు పిలుస్తాడు. పిలిస్తే భగవంతుడు అంటాడు ఏ రోజు వస్తా గ్యారంటీకి వస్తా, ఏ రోజు అంటాడు. అంటే ఇట్లా ఏకాదశి, వచ్చే ఏకాదశి అంటే అదే రోజు నాడు నేను ఫలానా XYZ అనే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయన కట్టించే ఆలయంలో వెళ్తున్నాను నేను, ఇంకో రోజు ఓపెనింగ్ పెట్టుకో అంటాడు. ఏ రామ్ ఏ క్యా హోగా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనని డేట్ చేంజ్ చేసుకోమందాం అనేది ఆయన దగ్గరికి వెళ్తాడు. వెతికితే ఎక్కడా దొరకడు. అలాంటి టెంపుల్ కూడా కనిపించదు, తనకంటే గొప్ప టెంపుల్ కనిపించదు. చివరికి ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఏమయ్యా నువ్వు నీ పేరు XYZ అంటే ఎగ్జాక్ట్లీ XYZ అంటాడు. ఇంటి పేరు ఏంటి అంటాడు, YZX అంటాడు. ఓ సూపర్, అయితే నువ్వే, నాకు దేవుడు చెప్పాడు నువ్వేదో టెంపుల్ కట్టించావుట కదా అంటే అవునవును మనసులో కట్టించాను, ఆ ఉద్ఘాటన నాకు ఈ వచ్చే ఏకాదశి నాడు ఉంది అని నవ్వుతాడు. నవ్వుతే అదే దేవుడు వస్తున్నట్టు కదంటే వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అని చెప్పాను నాకు అంటాడు. సో కాబట్టి ఇక్కడ కట్టండి గుడి, ఇక్కడ కట్టండి భక్తి, ఇక్కడ ఉండాలి భక్తి. భక్తి అనేది ప్రదర్శించేది కాదు. జై శ్రీకృష్ణ. సార్ ఒక్కొక్కరి ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటారు, ఎంతమంది చాలా మంది ఉంటారు మన చుట్టూ, అంతా గోల్గా ఉంటుంది, వాళ్ళు పలకరిస్తున్నారు, అసంకల్పితంగా వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్తూ ఉంటాం, కానీ మనసు ఒంటరిగా ఉంటుంది. అది చాలా గొప్పది కదా, అది మంచి ఫీలింగ్. ఎందుకంటే దాన్నే ఉదాసీనత అంటారు. ఉదాసీనత అంటే ఆసీనత, ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోగలగడము. వేరే వాళ్ళు ఉన్నటువంటి స్థానం కంటే మనము ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడమే ఉదాసీనము. అలాగా అందరిలో మనం ఒక్కరిగా ఉండగలిగాము అంటే మన లోపల చైతన్యం వచ్చినట్టే లెక్క, మార్పు వస్తున్నట్టే లెక్క. నిర్లిప్తంగా కూర్చోగలిగితే అది ఒక్కొక్కసారి టెంపరీగా ఉంటుంది, చాలాసార్లు పర్మనెంట్గా అయ్యే అవకాశం ఉంది. సాధన ద్వారా మరింత పర్మనెంట్ అవుతుంది. 100 మంది పక్కన ఎలా ఉన్నా మనము మన దారిలో వెళ్ళిపోతూ ఉంటాము. మన పక్క వ్యక్తి చెప్తున్నది మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం ధ్యానంలో వెళ్ళిపోతూ ఉంటాము. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః నవ్వుతూ ఉంటాం వీళ్ళు చెప్పేది వింటూ. శివాయ నమః, శివాయ నమః బయటికి అనకండి, మనసు లోపల అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఆ నిర్లిప్తత అవసరం, ఖచ్చితంగా నిర్లిప్తత అవసరం. అది మంచి మార్పు, మంచి మార్పు, అది సహజమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్పు అది. కాబట్టి అది మంచి మార్పే, బట్ దాన్ని నిలబెట్టుకోవాలి. సాధన చేయాల్సిందే, తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏదో ఒక రోజు ఆ రుచి కనిపిస్తుంది. ఆ రుచి కనిపించిన తర్వాత ఇంకా ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ యూ విల్ నాట్ గో బ్యాక్. ఒకరోజు అమ్మ ఇంత ఆనందంగా ఉంటుందా అని చెప్పేసి తెలిసిన రోజు ఇంకా వెనక్కి వెళ్ళము. నన్ను నమ్మండి, బిలీవ్ మీ, నన్ను నమ్మండి, ఏమీ ఆశించకుండా చెప్తున్నాను, నన్ను నమ్మండి. అందులో నిజమైన ఆనందం దొరికిన రోజు, ఒక్కరోజు భగవంతుడు ఒక్క విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఊహించుకున్న తర్వాత ప్రపంచాన్ని పట్టించుకోరు. జై శ్రీకృష్ణ. ఇంకా అర్థం కాని వాళ్ళు, అర్థమై ఆనందం పొందిన వాళ్ళు, బాధ పొందిన వాళ్ళు, ఏం సార్ ఇంకా మేము 4 పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, బోల్డ్ అని కోరికలు ఉన్నాయి, ఇంకా 4 బిల్డింగులు కొనుక్కోవాలి, అలాంటి వాళ్ళు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. వండర్ఫుల్. వన్స్ అగైన్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఇంట్రెస్ట్. రేపు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి నా ఫేవరెట్ అధ్యాయము 15వ అధ్యాయంలో కనీసం 7వ శ్లోకం వరకైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మమై వాంశో జీవలోకే వరకైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రేపు మధ్యాహ్నము 12 గంటలకు భగవద్గీత గ్రూప్ లోపల ప్రారంభమవుతుంది. నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అదే భగవద్గీత గ్రూప్లో అదే టైం ఇంకా మనం మార్చకుండా మనం ఏం చేస్తామంటే అందులోపలే ఉపదేశసారం చెప్పుకుని, ఉపదేశసారానికి భగవద్గీతకి ఏంటి సంబంధము. కాబట్టి వీలైన వాళ్ళు 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని శ్లోకాలు అయిపోయి ఉంటాయి, ఒక 10 దాకా అయిపోయి ఉంటాయి, అవి మళ్ళీ వింటూ కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. దాని అర్థాలతో సహా మనం ప్రతి అధ్యాయాన్ని తెలుసుకుంటాము 1 ఇయర్ పాటు. ఈ అధ్యాయాలు తెలుసుకుంటూ మధ్య లోపల ఉపదేశసారము దాన్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఉంటాము.
ఈ విధంగా మనం ఉపదేశ సారము భగవద్గీత పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. వాటితో పాటుగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి లలిత సహస్రనామంలో మళ్ళీ లింక్ చేస్తాము. ఇన్నెందుకు అంటే ఒకే విషయము బోధపడడానికి, మనలో ఆలోచనలను గట్టిపరచుకోవడానికి ఇన్ని వింటాం. అన్ని పారాయణ గ్రంథాలు కాదు, కేవలము 12-15 అధ్యాయాలు భగవద్గీతలో లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఇవి మాత్రమే పారాయణకు పనికొచ్చేటటువంటి గ్రంథాలు. శబ్దము, అర్థము, తత్వము ఉన్నటువంటివి, శబ్దార్థ తత్వాలు, శబ్దార్థ ధ్వనులు ఉన్నటువంటివి. జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు మధ్యాహ్నము 12 గంటలకి భగవద్గీత యొక్క ప్రవచనం, 15వ అధ్యాయం యొక్క ప్రవచనము కనీసం ఒక 4-5 శ్లోకాలైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ మార్గంలోకి తీసుకురండి. నేనే చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పండి. మీరే మీ ఇంటి పక్కన 10 మందికి చెప్పండి. నేనే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకున్న విషయాలను పక్క వాళ్ళకి చెప్తే ఆలోచన గట్టిపడుతుందని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ సార్. నాకు జాయిన్ రావట్లేదు సార్, జాయిన్ బటన్ రావట్లేదు. ఎప్పుడు రేపు అంటే అప్పుడప్పుడు రావడం లేదా? ఓకే, అయితే ఒక పని చేయండి, మీరు రేపు ఒక్క 5 మినిట్స్ ముందు నేను కాల్ ఓపెన్ చేయగానే జాయిన్ అవ్వండి. రాకపోతే వెంటనే మెసేజ్ పెట్టండి. వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ప్రాబ్లం. ఓకేనా? ఇట్ షుడ్ కమ్. 2 మినిట్స్ ముందే చూసాను సార్. అయినా నేను పెట్టాను కానీ మీరు చూడలేదు అనుకుంటాను. ఇవాళ నేను కాల్లో లేను. పొద్దున్న రేపు నేను ఉంటాను కదా, ఒక 5 నిమిషాల ముందే నేను ఓపెన్ చేస్తాను. తప్పక చూద్దాం. వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ప్రాబ్లం. ఓకేనా? ఇఫ్ రిక్వైర్డ్ ఇప్పటికి కూడా ఆ గ్రూప్లో మీరు ఉన్నారు కదా, ఆ గ్రూప్లో ఉంటే మీకు జాయిన్ బటన్ ఖచ్చితంగా రావాలి. చూద్దాం, లెట్ us ఫైండ్ అవుట్. చూద్దాం. అప్పుడప్పుడు రావట్లేదు సార్, అప్పుడప్పుడు రావట్లేదు. ఓకే, అది మనము కారణం కరెక్ట్గా చెప్పలేము, బట్ చూద్దాం అసలు ఏమైతుందో చూద్దాం. నేను భగవద్గీతలో కూడా ఉన్నాను సార్, భగవద్గీత కట్టుమాన్లో కూడా ఉన్నాను. వండర్ఫుల్. దీనికి మాత్రం రాలేదు సార్ ఇవాళ. ఓకే, షూర్. రేపు జాయిన్ అవ్వండి, చూద్దాం. రేపు ప్రాబ్లం ఒకవేళ లక్కీగా రేపు వస్తే విల్ ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లం. జై శ్రీకృష్ణ. రమణ మహర్షి గారిది అంటే ఉపదేశ సారం అంటే? అవునండి, రమణ మహర్షి గారిది కరెక్ట్. ఆయన తమిళంలో రాశారు, తర్వాత దాన్ని సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేశారు. భగవద్గీత 700 శ్లోకాలు ఎలా మరి? అందుకని చెప్పేసి ఆయన ఏం చేశారంటే 30 శ్లోకాలలో ముందు కర్మయోగము, తర్వాత భక్తి యోగం, తర్వాత రాజయోగం. రాజయోగం అంటే మెడిటేషన్, ధ్యాన యోగం అంటాం కదా అది. తర్వాత చివరిగా జ్ఞానయోగము. ఈ 4 యోగములని ఆయన మనకు అద్భుతంగా తెలియజేసినటువంటిది ఉపదేశ సారము. అది మనము భగవద్గీత లాగే ఉంటుంది కాబట్టి అది కూడా తప్పకుండా తెలుసుకున్నాం. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని మనము సాధనలో పెడదామని, సాధనకు భగవంతుడే మార్గాన్ని అందించమని, ఆ మార్గాన్ని సుగమం చేయమని భగవంతుడినే కోరుకుంటూ, ఆత్మస్వరూపులైన మీ అందరి దగ్గర ఈరోజు సెలవు తీసుకుంటూ మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 గంటలకి కలుద్దాం. జై శ్రీకృష్ణ.